మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 18వ వచనం నుండి 4వ అధ్యాయం 3వ వచనం వరకు ఇలా ఉంది. మీ కొరకై చదువుతున్నాను ఈ మాటలు, శ్రద్ధగా మీరు వినండి. అప్పుడు నీతి గలవారు ఎవరో, దుర్మార్గులెవరో, దేవుని సేవించు వారు ఎవరో, ఆయనను సేవించని వారు ఎవరో మీరు తిరిగి కనుగొందురు. ఏలయనగా నియమించబడిన దినము వచ్చుచున్నది, తొలిమి కాలునట్లు అది కాలును. గర్విష్ఠులందరూ దుర్మార్గులందరూ కొయ్య కాలు వలె ఉందురు. వారిలో ఒకరికిని వేరైనను చిగురైనను లేకుండా రాబో దినము అందరినీ కాల్చివేయునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. అయితే నా నామమందు భయభక్తులు గలవారు మీకు నీతి సూర్యుడు ఉదయించును. అతని రెక్కలు ఆరోగ్యము కలుగు చేయును. గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయున్నట్లు గంతులు వేయుదురు. నేను నియమింపబోవు దినమున దుర్మార్గులు మీ పాదముల క్రింద ధూళివలె ఉందురు. మీరు వారిని అనగద్రొక్కుదురని ఈ వచనాలు మన ధ్యానం కొరకై ఆశీర్వదించును గాక. ఆమె చెప్పగలరా? మంచిది. ప్రియులారా, గతించిన రాత్రి ఇదే ఆలోచన మీ ముందు పెట్టా. నా విషయమై అభ్యంతరపడని వాడు ధన్యుడు. మనుషులం దేవుని విషయమై అభ్యంతరాలు ఎప్పుడు పెట్టుకుంటామంటే అనుమానం వచ్చినప్పుడు. మన జీవితంలో దేవుని మీద కలుగుతున్న అనుమానాలకు నివృత్తి చేసుకోకపోతే అనుమానాలు కొంచెం బలముంది, అవి అభ్యంతరాలుగా మారతాయి. కనుక అభ్యంతరాలు వస్తే మనకెంతో కీడు సంభవిస్తుంది అనే విషయం అర్థం చేసుకున్న వారమై గతించినటువంటి రాత్రి అబ్రహాము జీవితంలో ఆయన దేవునిపై పెట్టుకున్న అభ్యంతరం 13 సంవత్సరాలు దేవుడు అబ్రాహాము విషయంలో మౌని అయిపోయాడు. అయిన తర్వాత అభ్యంతరాలకు ఆయన అడ్డుకట్ట వేయడానికి ఆయన ఇచ్చిన ప్రత్యక్షత, సర్వశక్తి గల దేవుడు అన్న ప్రత్యక్షత నుంచి 4 గంభీరమైన విషయాలు మనం నేర్చుకుంటూ వచ్చాం. సరే, ఈ రాత్రి నా విషయమై అభ్యంతరపడని వాడు ధన్యుడు. అలా అభ్యంతరాలు పెట్టుకుని మలాకి అనబడిన ప్రవక్త నేను మీతో చెబుదామని నేను నడిపించబడ్డాను. నిన్నటి రోజున అబ్రాహాము జీవితం నుంచి చూసాము అభ్యంతరాలు పెట్టుకోవడం. దానిని దేవుడు ఎలాగ నివృత్తి కలిగించాడో మనకు అర్థమైంది. ఈ రాత్రి మలాకి అనే ప్రవక్త సేవ చేసిన రోజుల్లో వచ్చిన అభ్యంతరాలు, దాని నివృత్తి కలిగించడానికి ప్రవచించిన అవకాశాలు ఈ రాత్రి మనం కలిసి ధ్యానం చేయడానికి ప్రయత్నం చేస్తాం. తలలు వంచండి, కళ్ళు మూసుకొనండి. ప్రభు సహాయాన్ని కోరుతూ ఆయన తట్టు చూద్దాం. మా పరమ తండ్రి, ఇక్కడికి రాలేదు, నీ లేఖనాల్లోంచి నీ మాటలు వినడానికి మేము వచ్చాము. కనుక కనికరించి మీరు మాతో మాట్లాడండి. నీ సేవకునిగా నీ మాటలు అందించడానికి ఒక బోరగా ఉండేందుకు నేను పిలువబడ్డాను. నీ ప్రతినిధిగా ఈ చోట నేను నిలుచుంటున్నాను. దయగలిగిన నీ ఆత్మ మా పాదములను సమభూమి మీద నిలుపునట్లుగా మీరు కృపాకార్యం చేయండి. నీ మాటల చేత మమ్మలను మీరు కలుసుకొందురని చేతులు ఆలకిస్తూ ఉంటే వారిని కూడా మీరు ఆశీర్వదించాలని మనసారా కోరుతూ ఈ ప్రాంగణమంతా నీ ఆత్మ సంచారం జరగనివ్వండి. దుష్టునికి తావు లేకుండా చేయండి. ఉన్నత నామంలోనే స్తోత్రాలు చెల్లించి అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభువునందు ప్రియ సహోదర సహోదరులారా,
పాత నిబంధనకు తెరదించిన పుస్తకం మలాకీ గ్రంథం. మలాకీ గ్రంథం తర్వాత పాత నిబంధనలో మరో పుస్తకం లేదు. అలాగనే పాత నిబంధన ప్రజలకు దేవుడు అనుగ్రహించిన చివరి ప్రవక్త మలాకీ. మలాకీ తర్వాత మరి యొక్క ప్రవక్త వారికి లేడు. మలాకీ గ్రంథం చివరి గ్రంథం, మలాకీ ప్రవక్త చివరి ప్రవక్త. ఈ రాత్రి మన ధ్యానం కొరకు చదువుకున్నాం చూడండి. ఈ 4 వచనాలు ఆయన చేసినటువంటి చివరి ప్రసంగం. చివరి పుస్తకంలో చివరి ప్రవక్త ద్వారా వినబడినటువంటి చివరి ప్రసంగం మనం ఈ రాత్రి అధ్యయనం చేయబోతా ఉన్నాం. ఒక విడ్డూరమైన విషయం అదేంటి అంటే, ఈ మాట్లాడే దేవుడు ఈ చివరి పుస్తకం తర్వాత చివరి ప్రవక్త ఆయన మౌనం కావలసి వచ్చింది. ఆ రోజున అబ్రాముతో మాట్లాడేందుకు 13 సంవత్సరాల వ్యవధి అయ్యింది. ఇప్పుడు 400 సంవత్సరాల మౌనం వచ్చింది. మీకు ఒక విషయం చెప్పనివ్వండి. దేవుని వాక్యంలో ఒక మాట ఇలా రాసి ఉంది. 119వ కీర్తన 130వ వచనం. కీర్తన గ్రంథము నుంచి 119వ కీర్తన 130వ వచనంలో ఒక చక్కని మాటను మనం ఇలా చదువుతాం. నీ వాక్యము వెల్లడి అగుటతోడనే వెలుగు కలుగును, అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును. నీ వాక్యములు వెల్లడగుటతోడనే వెలుగు కలుగును. దేవుని వాక్యాలు వెల్లడవుతుంటేనే మనుషులకు వెలుగు కలిగేది. దేవుని వాక్యం వెల్లడైతేనే తెలివి లేని వారికి తెలివి కలిగేది. ప్రియులారా, ఈ ప్రపంచంలో చాలా చీకటి ఖండాలు, విద్య లేక, వైద్యము లేక, సంస్కృతి లేక, నాగరికత లేక, అటవిక మనుషులతో ఉండేటువంటి అనేక చీకటి ఖండాలకు, చీకటి దేశాలకు ఈ దేవుని వాక్యం వెళ్ళిన తర్వాత వారి దశ దేవుని వాక్యం చేసింది. గతించినటువంటి నెలలో, మీ నెలలో నేను అరకు వ్యాలీ అనే స్థలంలో, అక్కడ నుంచి ఒక 15 కిలోమీటర్ల లోపల ప్రియులారా ఒక అడవిలో ఉండేటువంటి స్థలం. ఆ స్థలంలో దేవుని వాక్యం చెప్పడానికి వెళ్ళాను. ఆ ఊరి పేరు గన్నెల. నేను గన్నెల అని ఊర్లోనికి వెళ్ళిన తర్వాత ఆ సభకు వచ్చినటువంటి ఆ అటవిక మనుషులే వాళ్ళు ఒకప్పుడు. కానీ సభకు వచ్చినటువంటి ఆ మనుషులు కార్లలో ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. నేను మొదటి రోజు సభకు వచ్చినప్పుడు లెక్క పెడితేనే 18 కార్లు మించున్నాయి. రెండో రోజు సభకు వచ్చినప్పుడు ఇంకా ఆ మైదానంలో కొన్ని కార్లు పార్క్ చేశారు. సుమారు ఒక 23 పైన ఉంటాయట. నేను అడిగాను ఇన్నిలో అంటే, అక్కడ పెద్ద మనిషి అంటున్నాడు వాళ్ళంతా ఈ ఊరు వాళ్ళే. ఈ ఊరు వాళ్ళేనా? అందులో జిల్లా అధికారులు అన్నట్టుగా వాళ్ళ వాహనాల మీద రాసింది. తర్వాత వైద్యులు అన్నట్టుగా వాళ్ళ వాహనాల మీద రాసింది అని అడిగితే, అవునండి అందరూ మా ఊరు వాళ్ళే, వాళ్ళు బాగా చదువుకున్నారు, తర్వాత వాళ్ళు మంచి ఉద్యోగాలు చేస్తున్నారు, సంవత్సరంలో ఒకసారి మేము పెట్టుకునే సభలకు వాళ్ళు అక్కడక్కడ నుంచి వచ్చేస్తారండి, ఇది వాళ్ళకు పండగ దినముల్లాగా ఉంటాయి, వాళ్ళ సొంతూరు వచ్చి వాక్యం వినిపోతుంటారని చెప్పారు. సరే, అయిపోయిన తర్వాత ఆ చివరి మీటింగ్ అయిన రోజు రాత్రి అక్కడ సేవ చేసినటువంటి సేవకునితో ఎదురుగా కూర్చొని భోజనం చేస్తున్నా. నేను అన్నాను, ఈ గ్రామం ఇంత లోయలో ఉంది కదా, అడవిలో ఉంది కదా, ఇన్ని కుటుంబాలు ఇట్లా వెలిగించబడి మంచి నాగరికత సంస్కృతి నేర్చుకొని, వారు మంచి విద్య నేర్చుకొని, ఈ గ్రామంలో చాలా మంది వైద్యులు అయినట్టుగా నాకు అర్థమైంది, పెద్ద పెద్ద జిల్లా అధికారులు అయినట్టుగా తెలుస్తుంది. ఎట్లా చేశారు సార్ ఈ పరిచర్య అంటే, ఆ దేవుని సేవకుడు అంటున్నాడు, రోడ్లు లేనప్పుడు, ఇక్కడ విద్య వైద్యం లేనప్పుడు, ఈ ప్రజలకు సరిగా బట్టలు కట్టుకోవడమే రానప్పుడు మా నాన్న మా అమ్మ మిషనరీలుగా వచ్చారండి. ఇక్కడికి వచ్చి వాళ్ళు ఈ గ్రామాలన్నీ తిరిగే వాళ్ళు నడకతోనే.
వాళ్ళు సువార్త వాక్యాలు చెప్పారు. ఈ ప్రజలు యేసును హత్తుకున్నారు. వారి బ్రతుకుల్లో గొప్ప వెలుగొచ్చింది. ఈరోజు దాన్ని కల్లారా మనం చూస్తా ఉన్నాం. అప్పుడు నాకు ఈ వచనం అర్థమైంది. దేవుని వాక్యములు వెడలిన తోడనే వెలుగు కలుగును. ఏ చీకటి ప్రాంతానికైతే, చీకటి అంటే భౌతికమైన చీకటి కాదు, సత్యానికి బదులుగా అసత్యాన్ని, పవిత్రమైన దానికి బదులుగా అపవిత్రమైన దాన్ని, ఖ్యాతి కలిగిన దానికి బదులుగా అపఖ్యాతి తెచ్చిపెట్టే వాటిని, న్యాయమైన వాటికి బదులుగా అన్యాయమైన వాటిని, నీతి సంబంధించిన వాటికి బదులుగా దుర్నీతి సంబంధమైన వాటిని హత్తుకొని మనుషులు జీవిస్తున్నారే, వారు చీకట్లో ఉన్నవారు. వాళ్ళకి సత్యమైనవి, పవిత్రమైనవి, మాన్యమైనవి, రమ్యమైనవి, ఖ్యాతి కలిగినవి, న్యాయ సంబంధమైనవి వాళ్ళ బుర్రకెక్కదు. వాళ్ళకి అన్ని దానికి భిన్నంగా ఉన్నవి ఎక్కుతూ ఉంటాయి. కారణం, వారు చీకట్లో ఉన్నారు. దేవుని వాక్యములు ఎక్కడ బయలు వెడులుతూ ఉంటాయో అక్కడ వెలుగు కలుగుతుంది. నేను ఆ గ్రామాన్ని చూసినప్పుడు అనిపించింది, కట్టుబడి వారు ఎంత పెద్ద పెద్ద చదువులు చదివారు, తర్వాత గ్రామములోనే ఎగింది. కారణం, వాళ్ళ మధ్యలోనికి జీవము గల సజీవుడైన యేసు ప్రభు వాక్యాలు పోయినాయి. ఆ దేవుని సేవకుడు అంటాడు, దేవుని వాక్యమే వీళ్ళు వెలిగించిందండి అన్నాడు. ఈ సంగతి మీకు ఎందుకు చెప్పాల్సి వచ్చిందనంటే, 400 సంవత్సరాలు దేవుడు మాట్లాడడం మానేసి, దేవుడు 400 సంవత్సరాలు మాట్లాడడమే. అదేంటండి, ప్రేమ కలిగిన దేవుడు, మాట్లాడే దేవుడు, సంబంధాల ప్రియుడు, ఈ మనుషులతో నాకు సంబంధమే లేదు అన్నట్టుగా, నేను వీళ్ళతో మాట్లాడడమే అనవసరం అన్నట్టుగా ఎందుకండి మాట్లాడడం మానేశాడంటే, వీళ్ళ అభ్యంతరాలు కలిగిన మనుషులు. నేను ఇప్పుడు కొన్ని కారణాలు చూపిస్తాను, వారి లోపల ఉన్న అభ్యంతరాలు మీకు చూపిస్తాను. ఇలాంటి మనుషులతో దేవుడు మాట్లాడడం అవసరము అని మీరు అనుకుంటారేమో, పోని మీరు చెప్పండి. అన్ని వినండి సావధానంగా. వారు పెట్టుకున్న అభ్యంతరాలు, వారి దగ్గర ఉన్న అభ్యంతరాలు వరుసగా చూపిస్తాను. ఇలాంటి మనుషులతో దేవుడు మాట్లాడడం అవసరమా అని మిమ్మల్ని అడుగుతాను. చెప్పండి మీరు అవసరం అంటే చూద్దాం. ఇప్పుడు చదువుతున్నాను చూడండి ప్రియులారా. వీరు 70 సంవత్సరాలు బబులోను దేశంలో బానిసలుగా పడుంటే, తీసుకుని వచ్చిన తర్వాత వారు ఇల్లులు కట్టుకుంటే కట్టుకొనిచ్చాడు. వారు పట్టణానికి ప్రాకారాలు కట్టుకుంటే కట్టుకొనిచ్చాడు. వాళ్ళు దేవుని మందిరం కట్టుకుంటే కట్టనిచ్చాడు. ప్రియులారా వినండి, వారికి ఇప్పుడు మందిరం, ఇల్లు, ప్రాకారాలు అన్ని బాగా వచ్చిన తర్వాత వారు దేవుని మీదనే అభ్యంతరాలు మాట్లాడే మనుషులైపోయారు. దేవుడు చెప్పి దేవుడు చూసి దేవుడు పెనుగులాడి బతిమలాడి చివరికి మీతో మాట్లాడడం అనవసరం అనుకున్నాడు. అక్క చెల్లి తమ్ముడన్నా వినండి, దేవుడు మాట్లాడుతున్నప్పుడు సరిగా స్పందించకపోతే, దేవుడు నీ దగ్గరకు వచ్చి నేను వెతుకుతున్నప్పుడు ఆయనకు నువ్వు దొరకకపోతే, దేవుడు నీ వెనకాల పడుతున్నప్పుడు నువ్వు ఆయనకు అందుబాటులోనికి రాకపోతే, దేవుడు మాట్లాడడం మానేస్తే, దేవుడు పిలవడం మానేస్తే నీకు నాశనమే. మామూలు నాశనం కాదు, దుంపనాశనం. దుంపనాశనం అంటే వేలు. ఇప్పుడు చెప్తాను వినండి ప్రియులారా. ఈ చివరి ప్రవక్త ఈ చివరి పుస్తకంలో ఈ చివరి ప్రసంగం ద్వారా వాళ్ళతో మాట్లాడి, ఇక నేను మీతో మాట్లాడను అని మాటలు మానేసి 400 సంవత్సరాల వరకు బాప్తిసమిచ్చి యోహాను అనే భక్తుడు వచ్చే వరకు దేవుని వాక్యాలు లేని మనుషులయ్యారు. మరో మాటలో చెప్పాలంటే వారు చీకటి రోజులు అనుభవించవలసి వచ్చింది. వారు చీకటి దినములు అనుభవించవలసి వచ్చింది. అంత మంచి దేవుడు, అంత బాగా మాట్లాడేవాడు ఇంత కఠినమైపోయాడు ఎందుకు అని అంటే, వారు పెట్టుకున్న అభ్యంతరాలు వరుసగా చూపిస్తాను రండి. మలాకీ గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. మలాకీ గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను, అయితే మీరు ఏ విషయమంతా ఆ ఎడల ప్రేమ చూపావు అని మీరు అంటున్నారు. దేవుడు అంటున్నాడు, నేను మీ ఎడల ప్రేమ చూపుతున్నానంటే, అయ్యా నీకు కృతజ్ఞతలు,
నీలాంటి వాని ప్రేమను పొందడానికి అనర్హులమైన మా ఎడల నువ్వు ప్రేమ చూపినందుకు వందనాలు అని చెప్పవలసిన ఈ మనుషులు ఏ విషయంలో ప్రేమించావు? నేను ప్రేమ చూపానర్రా అంటే ఏ విషయంలో ప్రేమించావు? ఏమిటి అభ్యంతరకరమైన మాట? సరే, ఏశావు యాకోబు కన్నకాడా? ఆ ఏశావు సంతతైన ఎదోమీయులు వారి దేశాన్ని వారు నిర్మించుకుందామని అనుకుంటే నేను వాళ్ళకి అవకాశం ఇవ్వలేదే. వాళ్ళ ఇల్లులు వారు కట్టుకుంటామనుకుంటే నేను వాళ్ళకి అవకాశం ఇవ్వలేదే. కానీ మీరు 70 సంవత్సరాలు బబులోనులో ఉండి మళ్ళీ వెనక్కి వస్తే మీరు ఇల్లు కట్టుకోవడం మొదలు పెడితే కట్టనిచ్చా? మీరేసే ప్రాకారాలు కట్టుకుంటే నేను కట్టనిచ్చా? మీరు మందిరం కట్టుకోవడానికి మీరు ప్రయత్నం చేస్తే మందిరం కట్టనిచ్చా? ఇది నేను మీ ఎడల చేటి మనుషులు అంతే. దేవుడు మీ ఎడల ప్రేమ చూపాను అంటే ప్రేమను అర్థం చేసుకోవడం మానేసి, ఆ ప్రేమించే దేవునికి కృతజ్ఞతలు చెల్లించడం మానేసి ఈ రోజున మనుషులనే మాట్లాడో తెలుసు. ఏ విషయంలో ప్రేమించాడు? ఆయన ప్రేమ లేకపోతే నీకు బతుకుందా? ఆయన ప్రేమించకపోతే భూమి మీద నీకు ఉనికుండునా? ఆయన ప్రేమను అర్థం చేసుకోకపోవడం సరికదా? ఏ విషయంలో ప్రేమించావని అభ్యంతరకరంగా మాట్లాడుతున్నారేంటి? ఇది గర్వం, ఇది అహంకారం, ఇది రాలుగాయితనం, ఇది అభ్యంతరప మాట. సరే, దేవుడు అన్నాడు, సరే నేను ప్రేమించానంటే మీరు ఏ విషయంలో ప్రేమించారని అంటున్నారు కదా. సరేలేండి, మీరు నా నామాన్ని నిర్లక్ష్య పెడుతున్నారర్రా అన్నాడు. మీరు నా నామాన్ని నిర్లక్ష్య పెడుతున్నారు. నేను మీకు తండ్రినైతే, మీరు నా పిల్లలైతే, నేను మీ యజమానుడనైతే, మీరు నా దాసులైతే, నాకు భయపడవాడెక్కడున్నాడు, నన్ను గర్వపరచువాడెక్కడున్నాడు అని అంటే వారిచ్చే జవాబు చూడండి. అభ్యంతరంతో కూడిన జవాబు ఇచ్చారు. చదువుతున్నాను, 6వ వచనం చూడండి. మలాకీ గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. కుమారుడు తన తండ్రి యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను, నేను యజమానుడనైతే నాకు భయపడేవాడు ఎక్కడున్నాడు అని సైన్యములకు అధిపతి యెహోవా మిమ్మల్ని అడుగగా, ఏమి చేసి నీ నామాన్ని నిర్లక్ష్య పెట్టాం? ఏమి చేసి నీ నామాన్ని నిర్లక్ష్య పెట్టాం? అయ్యో దేవా, నువ్వు మా తండ్రివే, నువ్వు మా యజమానుడివే, మేము నీకు భయపడకపోవడం మా నేరం, మేము నిన్ను గనపరచకపోవడం మా తప్పిదమే, మేము లెంపలేసుకుంటున్నాము, గుంజీలు తీస్తాము, పశ్చాత్తాపడుతున్నాము, క్షమించు దేవా అని అడగవలసిన వీళ్ళు నా నామాన్ని నిర్లక్ష్య పెడుతున్నారు కదర్రా అన్న దేవునితో అంటాడు, ఏ విషయంలో నిర్లక్ష్య పెట్టాం? ఏమి పొగర్రా వీళ్ళకి? ఆ రోజున వాళ్ళు అట్లనే ఉన్నారు, ఈ రోజున భూమి మీద మనుషులు అట్లనే ఉన్నారండి. నేను ప్రేమించుతున్నానంటే ఏ విషయంలో ప్రేమించావు? నా నామం నిర్లక్ష్య పెడుతున్నారంటే ఏ విషయంలో నిర్లక్ష్య పెట్టాం? సరే, 3వ మారు దేవుడు అంటున్నాడు, సరే దీనికే మీరు సరిగా జవాబు చెప్పడం లేదు కదా. సరే అంటున్నా, వినండి జాగ్రత్తగా. మీరు నా బలిపీఠాన్ని, నా బాలను అపవిత్రపరుస్తున్నారు అన్నాడు. అప్పుడైనా పశ్చాత్తాపడాలిగా. మాట్లాడుతున్న దేవుడు ఆయన సమస్తమును చూడగలిగిన దేవుడు అని ఎరగరా? హెబ్రీ పత్రిక 4:13 ఉంటుంది. ఏమనుంటుందో తెలుసా? మనం ఎవరికి లెక్క అప్పగించవలసి ఉన్నదో ఆయన దృష్టికి ఏది మరుగు లేక సమస్తమును తేటగా స్పష్టంగా కనబడుతున్నాయట. మనం ఎవరికి లెక్క అప్పగించవలసి ఉన్నదో ఆయన దృష్టికి మరుగైనదేది లేదు. ఆయన సమస్తమును తేటగా చూస్తున్నాడు. ఆయన గురించి ఏముందో చెప్పనా? కంటిని కలగజేసిన వాడను కానలేననుకుంటున్నారా? చెవులను కలగజేసిన వాడు వినలేననుకుంటున్నారా? అన్నీ చూడగలిగిన, అన్నీ వినగలిగిన దేవుడు అంటున్నాడు, నా బలిపీఠాన్ని, నా బల్లను మీరు అపవిత్రపరుస్తున్నారు అన్నాడు. పోనీ దానికైనా పశ్చాత్తాపడ్డారా వీళ్ళు? చూడండి వీళ్ళు ఏమంటున్నారో చదువుతున్నాను. మలాకీ గ్రంథం 1వ అధ్యాయం చదువుతున్నాను, 7వ వచనం. నా బలిపీఠం మీద అపవిత్రమైన భోజనమని మీరు అర్పించచ్చు, ఏమి చేసి నిన్ను అపవిత్రపరిచితమని మీరు అందరూ. ఏంటండి, నా బల్లను అపవిత్రపరుస్తున్నారంటే వీళ్ళంటే ఏం చేసి అపవిత్రపరిచాం?
దేవుడే బడిపంతుల ముందు ఒక విద్యార్థి చేతులు కట్టుకొని జవాబు చెప్పుకున్నట్టుగా దేవుడే ఇలాగంటున్నాడు, ఎవర్రా మీ మందలో మగది ఉంది, అది తెచ్చి నాకు అర్పించడం మానేసి మీ మందలో ఆడదుంటే తెచ్చి అర్పించారే? మీ మందలో ఆరోగ్యకరమైనది ఉంది, ఒక గొర్రెనో మేకనో కోడి దూడనో, అది తెచ్చి అర్పించడం మానేసి మీరు గుడ్డిది నడ్డిది అలాగ జబ్బు పట్టింది తెచ్చి అర్పించారే? మీకంటూ సొంతదేముంది, అది తెచ్చి అర్పించడం మానేసి ఎవడదో దొంగలాడి మళ్ళీ నా సన్నిధిగా తెచ్చి అర్పించారే? దొంగ భక్తుల్లారా, నా బలను అభ్యంతరపరచడం కాదా? నా బలిపీఠాన్ని మీరు అభ్యంతరపరచడం కాదా? మళ్ళీ తిరిగేమంటున్నా, ఏం చేసి అభ్యంతరపరిచామో? ఏమి రాలుగాయతనము రా ఈ మనుషులది, ఏమి బుర్రతిరుగుడు రా ఈ మనుషులది. నేను ప్రేమించాను అంటే ఏం ప్రేమించావు? నా నామాన్ని నిర్లక్ష్య పెడుతున్నారంటే ఏమి నిర్లక్ష్య పెట్టాం? నా బలను అభ్యంతరపరుస్తున్నారంటే ఏం అభ్యంతరపరిచాం? ఒక్కదానికైనా సున్నితంగా సావధానంగా ఏమండి సమాధానం చెప్పడం చేతనైందండి ఈ మనుషులకు? ఇలాంటి మనుషులతో దేవుడు మాట్లాడడం అవసరం అనుకుంటున్నారా? మీరే చెప్పండి. అవలేదు, ఇంకా చెప్తాను వినండి. సరే, దేవుడే తగ్గించుకొని మీరు అలా మాట్లాడుతుంటే మీ మాటలతో నన్ను ఆయాస పెడుతున్నారర్రా అన్నాడు. మీ మాటలతో నన్ను ఆయాస పెడుతున్నారమ్మా అన్నాడు. దానికి ఏం జవాబు ఇచ్చారో చూపిస్తాను రండి. మలాకీ గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనం చూడండి. మీ మాటల చేత మీరు యెహోవాను ఆయాస పెట్టుచు దేని చేత ఆయన అయ్యారండి దేవుడు అంటే వీళ్ళు అంటున్నారు, ఏం ఆయాస పెట్టామోయ్? ఇవ్వవలసిన జవాబులు ఇవ్వేనా అమ్మా? దేవునికి ఇవ్వవలసిన జవాబులు ఇవ్వేనా? ఆ రోజున ఆయుధులు, ఈ రోజున నేటి మనుషులు ఇలాగే ఉన్నారండి. ఏం పెద్ద వ్యత్యాసం లేదు. మన గర్వపు మాటలతో దేవుని ఆయాస పెడుతూ మళ్ళీ ఏం చేసి ఆయాస పెట్టాం అని మళ్ళీ తిరుగుబాటు తనమే చూపిస్తున్న చెడిపోయిన భ్రష్ట దినాల్లో మనం బతుకుని అంటాడు. సరే, జరిగింది ఏదో జరిగింది లిండర్రా, గతం అయిపోయింది, ఏదో ఎప్పటికైనా మించిపోయింది లేదు. మీరు నా తట్టు తిరుగుతారా, నేను మీ తట్టు తిరుగుతాను. మీరు నా దగ్గరకు వస్తారా, నేను మీ దగ్గరకు వస్తానంటున్నాడు. బైబిల్ దేవుని మనస్తత్వం ఏంటో చెప్పనా? మనం ఆయన తట్టు తిరిగితే ఆయన మన తట్టు తిరుగుతాడట. మనం ఆయన దగ్గరకు వస్తే ఆయన మన దగ్గరకు వస్తాను అన్న మాట ఇచ్చాడు. ఇప్పుడు వీళ్ళతో కూడా అదే మాట్లాడుతున్నాడు. చూడండి 3వ అధ్యాయం 7వ వచనం. దీనికి ఏం జవాబిచ్చారో చూడండి. సున్నితంగా, శుతిమెత్తగా, సావధానంగా సమాధానం చెప్పారేమో చూడండి. వీళ్ళు ఏమంటున్నారు? 3వ అధ్యాయం 7వ వచనం. మీ పితరుల నాటి నుండి మీరు నా కట్టడలను గైకొనక వాటిని త్రోసివేసేశారు. అయితే మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుతునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవయ్యగా మేము దేని విషయంలో తిరుగుదామని మీరందరూ. మీరు నా తట్టు తిరగండి, నేను మీ తట్టు తిరుగుతానంటే వీళ్ళంటే ఏ విషయంలో తిరగమంటావో? ఏ విషయంలో తిరగమంటావు నీ తట్టు? అమ్మ ఆలకిస్తున్నారు కదూ. ఎప్పటికి నేను 5 విషయాలు చూపించాను ఈ పుస్తకంలో. దేవుడు ఒక మాట అంటే వాళ్ళు అభ్యంతరాలతో మాట్లాడుతున్నారు. ప్రేమించానంటే ఏ విషయంలో ప్రేమించావు? నా నామం నిర్లక్ష్య పెడుతున్నారంటే ఏమి నిర్లక్ష్య పెట్టాం? నా బలను అభ్యంతరపరుస్తున్నారంటే ఏం అభ్యంతరపరిచాం? మీ మాటలతో నన్ను ఆయాస పెడుతున్నారంటే ఏం ఆయాస పెట్టాం? మీరు నా తట్టు తిరగండి అంటే ఏ విషయంలో తిరగమంటా? ఒక్క మాటకైనా దీనత్వంతో జవాబు చెప్పడం వీళ్ళకు చేతనైందంటారా? ఇప్పుడు మీరు చెప్పండి, ఇలాంటి మనుషులతో మాట్లాడడం దేవునికి అంత అవసరమా? నీ కడుపున పుట్టిన కూతురే, నీ రక్తం పంచుకొని పుట్టిన నీ కొడుకే ఇలాగే నీ మీద తిరుగుబాటు తనముతో అభ్యంతరాలతో మాట్లాడుతుంటే ఏమంటావు నువ్వు? పోరా, చచ్చావనుకుంటాను పనికి మాలోడా, నువ్వు నాకు పుట్టలేదనుకుంటాను, నువ్వు చచ్చావనుకుంటాను, నీతో నాకు సంబంధం లేదని అంత బాగా తెగస్తావే. ఒక తల్లివి ఒక తండ్రివి
ఇప్పుడు 5 విషయాల్లో ఒకటి కాదు, 2 కాదండి, ఒకదానికంటే ఒకదానికైనా ఏమన్నా సున్నితంగా సమాధానం చెప్పడం వీళ్ళు చేత కాదే. ఆ రోజున వారలాగా ఉన్నారు, ఈ రోజున మనం అలాగే తగలడ్డాం. ఏమీ పెద్ద వ్యత్యాసం లేదు. సరే ఇంకా చెప్తాను వినండి, అవ్వలేదు ఇంకా చెప్తాను. అయినా దేవుడు అంటాడు, సరే ఏ విషయంలో తిరగాలి మీకు అర్థం కాలేదన్నారుగా, అయితే చెబుతాను వినండి. దేవుని దగ్గర మనుషులు దొంగిలించగలుగుతారా? దేవుని దగ్గర మనుషులు దొంగిలినా? అయితే మీరు నా దగ్గర దొంగిలించారు. ఏది నా మందిరములో కనబడవలసిన మీ దశమ భాగాలు, ఏవి మందిరములో కనబడవలసిన మీరు అర్పించిన ప్రతిష్ఠితార్పణలు మీరు దొంగలైపోయారు కదా అన్నాడు. పోనీ దానికన్నా వీళ్ళు జవాబు సరిగానే చెప్తారా అంటే చూడండి వీళ్ళు ఏమంటున్నారు. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం చదువుతున్నాను చూడండి ప్రియులారా, 8వ వచనం. మానవుడు దేవుని యొద్ద దొంగిలునా? అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. దేని విషయములో మేము నీ యొద్ద దొంగితిలమని మళ్ళీ మీరు అంటున్నారు. మీరు నా దగ్గర దొంగిలించారా బాబు అంటే ఏ విషయంలో దొంగిలించాం? ఏమిటండి వీళ్ళ మనస్తత్వం? ఏమిటండి వీళ్ళ హృదయాలు? వీళ్ళ హృదయాలు రాళ్ళులా కనబడుతున్నాయేంటి? వాళ్ళ హృదయాలంతా బండబారిపోయాయేంటి? ఆ రోజున వాళ్ళే కాదు, ఇక్కడ కూర్చున్న మన హృదయాలు కూడా అంతే. దేవుడు ఒక మాట మాట్లాడుతుంటే లోపల అభ్యంతరాలు పెట్టుకొని ఆయన మీద తిరుగుబాటు చేసే మాటల పలికే మనం ఎంత చెడిపోయామో ఇది కనీసం ఈ రాత్రన్నా మీరు అర్థం చేసుకోవాలని కోరుతున్నాను. ఇప్పటికి 6 విషయాలు చెప్పానండి. అయినా దేవుడే చివరికి తగ్గించుకుంటా ఆయన అన్నాడు, మీరు పలికిన గర్వపు మాటలు చలే బాధ పెడుతున్నాయి నన్ను అంటున్నాడు. అయ్యో దేవా, మా గర్వపు మాటలతో నేను బాధ పెడుతున్నామా, మన్నించండి అని పశ్చాత్తాపడాల్సిన వాళ్ళు చూడండి ఏమంటున్నారో వీళ్ళు. ఇలాంటి మనుషులతో దేవుడు మాట్లాడడం అవసరమా అని మీకు అనిపిస్తే అవసరమని చెప్పండి చూద్దాం. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనం. యెహోవా సెలవిచ్చున్నదేమనగా, నన్ను గూర్చి మీరు బహుగర్వపు మాటల పలికి నిన్ను గూర్చి ఏమి చెప్పాం అని మీరు అంటున్నారు. పలికినవన్నీ గర్వపు మాటలే, అభ్యంతరాలు పెట్టుకొని మాట్లాడుతున్నారు. మీరు అభ్యంతరాలతో మాట్లాడుతున్నారు, గర్వపు మాటలు పలుకుతున్నారంటే ఏం పలిగేసాం పెద్ద గర్వపు మాటలు? అరే ఒక్కదానికంటే ఒక్కదానికండి, ఒక్క విషయానికైనా మెత్తన హృదయాల్లోంచి, ఒక్క విషయానికైనా సున్నితంగా, ఒక్కదానికైనా సావధానంగా వీళ్ళకి జవాబు చెప్పడమే రాలేదే. ఇలాంటి మనుషుల ముందు, ఇలాంటి మనుషుల కొరకు నా వాక్యములు వెల్లడి చేయటం అవసరం లేదనుకున్నాడు దేవుడు. 400 సంవత్సరాలు మౌనమే పాటించవలసి వచ్చింది. అక్క చెల్లి తమ్ముడన్నా వింటున్నారా? నేను ప్రేమించానంటే ఏ విషయంలో ప్రేమించావు అన్నారు. మీరు నా నామ నిర్లక్ష్య పెడుతున్నారంటే ఏమి నిర్లక్ష్య పెట్టాం అని అన్నారు. నా అభ్యంతరపరుస్తున్నారంటే ఏం అభ్యంతరపరిచాం అని అన్నారు. మాటలతో ఆయాస పెడుతున్నారంటే ఏం ఆయాస పెట్టాం అని అంటున్నారు. నా తట్టు తిరగండి అని పిలిస్తే ఏ విషయంలో తిరగమంటావు అని అన్నారు. నా దగ్గర దొంగిలించారంటే ఏమి దొంగిలించాం అని అన్నారు. చివరికి మీ గర్వపు మాటలు బాధ పెడుతున్నాయంటే ఏం గర్వపు మాటలు పలికేమన్నారు. ఇక నేను మీతో మాట్లాడను. అయినా నా ప్రేమ చల్లారలేదు కదా, నా దీర్ఘశాంతం ఇంకా సమాధిలోకి వెళ్ళలేదు కదా, నా సహనం చచ్చిపోలేదు, నా ప్రేమ చల్లారిపోలేదు. కాబట్టి చివరిగా మీకు అవకాశం ఇస్తానని దేవుడు చివరి అవకాశం చివరి ప్రసంగంలో చెప్పించినాడు. ఈ చివరి ప్రసంగంలో ప్రియులారా ఏవో 2 వాళ్ళ ముందు పెట్టాడు. ఏది ఎంచుకుంటారో మీరు ఎంచుకోండి అన్నాడు. ఇప్పుడు చెప్తాను వినండి. బైబిల్ దేవుడు ప్రేమగల దేవుడు. ప్రేమగల దేవుడు మనుషులకు స్వేచ్ఛనిచ్చి మనుషులు ఏమెంచుకుంటారో అది ఎంచుకోమని మనుషులకు స్వేచ్ఛ స్వతంత్రాలు ఇచ్చే మంచి దేవుడు ఆయన. ఆదరించి అతను చేస్తున్నది అట్లనే ఉందండి, ఇప్పుడే కాదు, మొదటి నుంచి ఆయన చేస్తుంది అట్లనే ఉంది. ఏవో 2 మన ముందు పెడతాడు. ఏది మంచిదో మీరే ఎంచుకోండి, మీ ఇష్టం మీదే, మేమేమి బలవంతం చెయ్యను అంటాడు ఈ దేవుడు.
మీకు ఒక మంచి విషయం చెప్పనా? బైబిల్ దేవుడికే బలవంతం చేయటం రాదు. మరి ఆయన పేరును సేవ చేసే మేమెందుకంటే బలవంతం చేస్తాము? ఈ మధ్య కొంతమంది తగలబడ్డారు. వాళ్ళు ఆలోచించింది లేదు, వాడు పరిశోధించింది లేదు. కానీ వీళ్ళు అంటారు, వీళ్ళు బలవంత మత మార్పిడిలు చేస్తారు. పనికి మాలినోడా, ఎవడరా బలవంతం మత మార్పిడి చేసింది? మాకు బలవంతం మత మార్పిడి చేసే పని మాకేముంది? మేము నమ్మిన దేవునికే బలవంతం చేయడం రాదు. మాకేం పట్టింది బాధ? ఈ మనుషులు బలవంతం చేసి మార్చాల్సిన పని మాకు లేదు. వీళ్ళు మారితే మాకు గుడి నొప్పి వస్తుంది. వీళ్ళు సామాన్యులా? వీళ్ళు మారి మా దగ్గరికి వచ్చిన వాళ్ళు అంటే మీరేనమ్మా, ఎవరో కాదు. వీళ్ళు ఎట్లాంటి వాళ్ళు చెప్పను, మేము కొంచెం నాజుగ్గా బట్టలు వేసుకుని కనబడ్డామనుకో, మా అయ్యగారికి ఫోజు ఎక్కువైందంటారు వీళ్ళు. కొంచెం మేము సాధారణంగా సాదాసీదగా కనబడ్డామనుకో, మా పరువు తీసేస్తున్నాడని అంటారు వీళ్ళు. మంచి బట్టలు వేసుకున్నా బాధే, సాదాసీదగా కనబడ్డా బాధే. మీ వాక్యం చెప్పినప్పుడు అలాగే వాక్యం చెప్పామనుకోండి, బోరు కొట్టించేస్తున్నాడని అంటారు. పోనీ అర్థమైనట్టుగా ఏదైనా రెండు కథల మధ్యలో చెప్దామని అంటే, ఈ మధ్య మా అయ్యగారు పెట్టకథలు ఎక్కువైపోయి అంటారు. పూర్తిగా వాక్యం చెప్పినా బాధే, మధ్యలో ఉదాహరణ చెప్పినా బాధ. బతకనివ్వరుగా మమ్మల్ని మాయిదారి మంద. కాకపోతే ప్రభు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, మేము సేవకులుగా ప్రేమిస్తున్నాం. మిమ్మల్ని పరలోకం తెచ్చే వరకు ఒక పని ఉంది కనుక చేస్తే నెలలో 10వ తారీఖు రానివ్వడండి, గొమ్మమిక్కేస్తాడు అంటారు మా గురించి. మీరు మిమ్మల్ని దర్శించడానికి రాకపోతే మా పాస్టర్ మా గృహమే దర్శించడానికి మళ్ళీ మమ్మల్ని నిందిస్తారు. వచ్చినా బాధే, చెప్పరే, రాకపోయినా బాధే. ఎలా బసావమంటారు చెప్పండి మమ్మల్ని? మంచి గుడ్డ ముక్కలు వేసినా వారు ఏపుక తింటున్నారు. మేము సాదాసీదాగా కనబడినా ఏపుక తింటున్నారు. ఉత్తి ముఖ్యం చెప్పినా మమ్మల్ని వేధిస్తున్నారు. మేము కథలు చెప్పినా మా మీద ఏదేదో కళ్ళబొల్లి మాట్లాడుతున్నారు. మేమేదో వినండి, మీ గృహాలు దర్శిస్తే ఒక మాట, దర్శించకపోతే ఒక మాట, ఏది చేసినా మమ్మల్ని ఏపుక తింటారు. మీరు మారితే మాకే గుండు నొప్పి. మాకు ఇబ్బందులు తెచ్చుకోవడానికి మిమ్మల్ని ఎందుకు బలతం చేస్తాం? కానీ దేవుని ప్రేమ మిమ్మల్ని రక్షించాలనుకుంటుంది. ఆ ప్రేమతోనే మమ్మల్ని నింపాడు గనక చేయటం రాదు. బైబిల్ దేవుడు బలత్కారిగాడు. బైబిల్ వాక్యం పట్టుకొని సేవ చేసే సేవకులు బలత్కారులు కదా. అసహ్యత పుట్టాలి, దేవుని మీద ప్రేమ పడో పలికాడంట. అది పలికేయడమే గాని ఆలోచించవా? నీకు ఎప్పుడో అన్నాడు అరేసుకుని పోవడమేనట. అన్నదమ్ములారా, అక్క చెల్లుల్లారా వినండి, బైబిల్ దేవుడు బలత్కారిగాడు. బైబిల్ దేవుడు ఎవరిని బలవంతం చేయడు. బైబిల్ దేవుడు ప్రేమ కలిగిన వాడు. బైబిల్ దేవుడు స్వేచ్ఛనిచ్చేవాడు. బైబిల్ దేవుడు అందుకొరకు ఎంపికలు మీ ముందు పెట్టేవాడు. నీ ఇష్టం. ఆది నుంచి అతను చేసే పని చెప్తాను. ఇప్పుడు మలాకి ద్వారా రండి, ద్వితోపదేశకాండం తెరవండి. ఆది నుంచి దేవుడు ఎలాగ ఎంపికలు పెడుతున్నాడో మన ముందు నేను చెప్తాను. చూడండి, ద్వితోపదేశకాండం చదువుతున్నాను ప్రియులారా. 30వ అధ్యాయం 15వ వచనం ఇలా ఉంది. ద్వితోపదేశకాండం 30:15 చూడుము, నేడు నేను జీవమును మేలును మరణమును కీడును నీ ఎదుట ఉంచి ఉన్న. నీ ఇష్టం. నీ ముందు ఒకవైపు నేను జీవాన్ని పెట్టాను, మరోవైపు మరణాన్ని పెట్టాను. నీ జీవమే కావాలో మరణమే కావాలో నువ్వెంచుకో. ఇందులో నా బలవంతం ఏమీ ఉండదు. ఒకవైపు మేలు పెట్టాను, మరోవైపు కీడు నీ ముందు పెట్టాను. ఏది కావాలో నువ్వే ఎంచుకో. అమ్మా వింటున్నారా మీరంతా? అందరూ నాకు చూస్తూనే వినండి. బుగ్గల కింద చేతులు పెట్టకండి, మెడ నిలబడినట్టు. మీరు బొక్కల కింద చేతులు పెట్టారంటే కొనుక్కోకాలు వేస్తారు. వింటున్నారా మీరంతా? రండి ఒకసారి చూడండి, 30వ అధ్యాయంలో 19వ వచనం చూడండి. నేడు జీవము మరణమున చెప్పేశాను, తర్వాత ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుట ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను. ఒకవైపు ఆశీర్వాదం పెట్టాను, మరోవైపు శాపం పెట్టాను. దేవుడు మాకేమీ అవకాశం ఉన్న భూమిని సాక్షులుగా పెట్టాడంట. దేవుడు నాకేం అవకాశం ఇవ్వలేదండి, అందుకే ఆకాశాన్ని కింద భూమిని సాక్షులుగా పెట్టాడంట. అమ్మ వింటున్నారా? ఏమున్నాయి నీ ముందు? మళ్ళీ చెప్తాను వినండి. మేలు కీడు, జీవం మరణం, ఆశీర్వాదం శాపం. నీ ఇష్టం, ఏది కావాలని నువ్వు ఎంచుకో. నేనేమే బలవంతం చెయ్యను.
నేను ప్రేమ గలవాడను, నీకు స్వేచ్ఛ స్వతంత్రాలు ఇచ్చేవాడు, నీ ఇష్టం. ఆ దేవుడే శరీరముతో యేసుక్రీస్తుగా ఈ లోకానికి వచ్చి ఆయన మాట్లాడినప్పుడు కూడా అలాగే మనుషుల ముందు ఏమేమో రెండేసి పెట్టాడండి. చదువుతాను చూడండి ప్రియులారా. మత్తయి సువార్త 7వ అధ్యాయం ఇలా రాసి ఉంది, 13-14 వచనాలు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 13-14 వచనాలు. ఇరుకు ద్వారమున ప్రవేశించండి, నాశనమునకు పోవు ద్వారం వెడల్పును, ఆ దారి విశాలమును అయ్యున్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారం ఇరుకును, దారి సంకుచితమునై ఉన్నది, దాని కనుగొని వారు కొందరే అన్నాడు. ఇక్కడ యేసుప్రభు అంటున్నారు, అమ్మ వింటున్నారా? 2 ద్వారాలు, ఒకటి ఇరుకు ద్వారం, మరొకటి నాశనమునకు పోవు ద్వారం. మరొకటేమో అమ్మ వింటున్నారా, సంకుచితమైన దారి, మరొకటి విశాలమైన దారి. ఒకటేమో ఎవడు కొద్ది మందే వెళ్ళే దారి, ఒకటేమో అనేకులు పోయే దారి. నీ ఇష్టం. ఇరుకు ద్వారములోంచే వస్తావో, సంకుచితమైన మార్గంలోంచే వస్తావో, ఆ కొద్ది మందిలోనే కలిసి ఉంటావో, లేకపోతే నాశనానికి ద్వారములోంచి పోతావో, విశాలమైన దారిలోనికే వస్తావో, అనేకులతో కట్టుగట్టుకు నరకమున పడతావు. నీ ఇష్టం, నీ ఇష్టం. నేను ప్రేమ స్వేచ్ఛ కలిగిన దేవుడుగా, ప్రేమ గలవాడుగా, స్వేచ్ఛనిచ్చే దేవుడుగా నేనెవరిని బలవంతం చేయలేను. అదే దేవుడు ఈ రాత్రి నీ ముందు కూడా చాయిస్ పెడుతున్నాడు. ఆ రోజున మోషే ద్వారా అన్నాడు, జీవము మరణము, మేలు కీడు, ఆశీర్వాదం, శాపం. నూతన నిబంధనలో యేసుక్రీస్తు ద్వారా దేవుడు అంటున్నాడు, ఇరుకు ద్వారం, నాశనం పోయే ద్వారం, సంకుచితమైన మార్గం, విశాల మార్గం, చివరికి కొద్ది మంది, చివరికి అనేకులు. ఎందులోకి వెళ్తావో పో, నీ ఇష్టం అన్నాడు. అలాగా చాయిస్ పెట్టే దేవుడు మలాకి ద్వారా మాట్లాడుతూ మేమండి వాళ్ళ ముందు 2 ఎంపికలు పెట్టాడండి. అది చెప్పి నేను ముగించేస్తాను. మలాకి ద్వారా ఇప్పుడు మనం చదివిన వచనాల్లో మలాకి గ్రంథం 3వ అధ్యాయం 18 నుంచి 4వ అధ్యాయం 3వ వచనం వరకు ఒక 3 చెప్పాను. మొదటిదేమో అమ్మా వీటి 2 గుంపులు. ఏ గుంపులోకి వస్తావో నువ్వు తెలుసుకో. నీ ముందు 2 గుంపులు పెడుతున్నా, ఏ గుంపులోకి వస్తావో నువ్వు తేల్చుకున్నాడు. ఆ 2 గుంపులు ఏంటో కొంచెమైనా చెప్తాను. తర్వాత 2 గమ్యాలు నీ ముందు పెడుతున్నా, ఏ గమ్యానికి చేరతావో, 2 గతులున్నా, ఏ గతిని పొందుదామనుకుని వస్తావో నీ ఇష్టం, నేనేమీ బలవంతం చెయ్యను అని చెబుతున్నాడు ఆయన. 2 గుంపులు, 2 గమ్యాలు, 2 గతులు. మళ్ళీ చెప్పనా? 2 గుంపులు, 2 గమ్యాలు, 2 గతులు మీ ముందు పెడుతున్నా. ఏమిటా 2 గుంపులు? చదువుతున్నాను వినండి. మొదటి గుంపు మలాకి గ్రంథం 3వ అధ్యాయం 18వ వచనం. అప్పుడు నీతి గలవారు ఎవరో, దుర్మార్గులు ఎవరో, దేవుని సేవించు వారు ఎవరో, ఆయనను సేవింపని వారు ఎవరో మీరు తిరిగి కనుగొందురు అన్నాడు. ఒక గుంపులో ఎవరున్నారు అంటే నీతి గలవారున్నారు, దేవుని సేవించువారున్నారు. ఇది మంచి గుంపు. అక్క, చెల్లి, తమ్ముడు, అన్న వినండి. మన ముందున్న 2 గుంపుల్లో నీతి గలవారి గుంపు. ప్రియులారా, అక్కడ విషయం మీతో చెప్పాలి. స్త్రీకి పుట్టిన నరుడు, ఒక ఆడదానికి పుట్టిన ఒక నరుడు, వాడు పాపాత్ముడే కదా. వాడు ఎలాగ నీతిమంతుడవుతాడు, ఎలాగ నీతి గలవారు అవ్వచ్చు మనుషులు అనేది ఇది పురాతన కాల ప్రశ్న. దీన్ని ఏన్షియంట్ క్వశ్చన్ అంటారు. ఇది అనాది కాలం నుంచి ఉన్న ప్రశ్నే, ఇదేదో కొత్త ప్రశ్న ఏం కాదు. చదువుతాను వినండి. యోబు గ్రంథం 25వ అధ్యాయం 4వ వచనం. యోబు గ్రంథం 25:4. నరుడు దేవుని దృష్టికి నీతిమంతుడు ఎట్లు కాగలడు? స్త్రీకి పుట్టినవాడు ఆయన దృష్టికి ఎట్లు శుద్ధుడు కాగలడు? ఇది పురాతన కాల ప్రశ్న. అందుకనే పౌలు భక్తుడు అంటాడు రోమాపత్రికలో, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, అందరూ పాపము చేసి పనికిమాలోలయ్యారు అన్నాడు. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, అందరూ త్రోవ తప్పి పనికి మాలిన వారైరి అని రాసి ఉంది. కనుక స్త్రీకి పుట్టిన నరుడు ఎలాగ నీతిమంతుడు కాగలడు, ఒక నరుడు ఎలాగ శుద్ధుడు కాగలడు అన్నది పురాతన కాలము నుండి మనుషుల ముందు వినబడుతున్న ప్రశ్న.
అయితే దీనికి ఈ బైబిల్లో ఉన్న 66 పుస్తకాలు ఒక పాపి ఎలా నీతిమంతుడు కాగలడో, ఒక అపిత్రుడు ఎట్లా శుద్ధుడు కాగలడో బైబిల్ జవాబిస్తుంది. ఆ జవాబు వింటున్నారా ప్రియులారా? 3 రకాలుగా ఉంది. మొదటిదేంటో తెలుసా? స్త్రీకి పుట్టిన నరుడు నీతిపరుడు ఎలా కాగలడంటే అతని ముందు నీతిమంతునిగా తీర్చబడాలి. ఒక పాపి ఎలా నీతిమంతునిగా తీర్చబడతాడు? ఈ 66 పుస్తకాలు చెబుతున్న సారాంశం ఏంటనంటే, ఆ వ్యక్తి మీద దేవుని కృప కలగగా, ఆ వ్యక్తి దేవుని మీద విశ్వాసం ఉంచగా వాడు నీతిమంతుడుగా తీర్చబడతాడు. ఉదాహరణ ఇవ్వనా? రండి, ఆదికాండం 6వ అధ్యాయంలో నోవహు అనే మనుషుడు 6వ అధ్యాయం 8వ వచనం చూడండి. అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడు ఆయను. నోవహు మీద వినండి ప్రియులారా, దేవుని కృప కలిగింది. మరి నోవహు ఏం చేశాడు? హెబ్రీ పత్రిక చదువుతున్నాను చూడండి, 11వ అధ్యాయం 7వ వచనంలో విశ్వాసమును బట్టి నోవహు అని రాసి ఉంది. దేవుని కృప నోవహు మీద కలగగా, నోవహు దేవుని యందు విశ్వాసం ఉంచగా ఆయన నీతిగా వారసుడయ్యాడు అని ఇక్కడే రాసింది 7వ వచనంలో చివరిలో. అక్క, చెల్లి, తమ్ముడన్న వింటున్నారా? స్త్రీకి పుట్టినటువంటి మనం నరులం నీతిమంతులముగా చేయబడాలంటే దేవుని కృప మన మీద పడాలి. మనము దేవుని యందు విశ్వాసం ఉంచాలి. మన మీద దేవుని కృప కలిగిందో లేదో ఎట్లా తెలుసు? దేవుని వాక్యాలు, దేవుని సువార్త, దేవుని సేవకుల ద్వారా నీ వరకు వచ్చాయంటే అర్థం నీ మీద దేవుని కృప కలిగింది అని అర్థం. విశ్వాసం ఉంచడం నీదే తడవు. నువ్వు విశ్వాసం ఉంచిన ఆ రెప్పపాటు గడియల్లో నువ్వు దేవుని కుమారుడవు, నువ్వు దేవుని కుమార్తెవి, దేవుని పిల్లాడివి, దేవుని పిల్లదానివై అధికారం ఇచ్చాడంట యోహాను సువార్త 1:12 ప్రకారం. కనుక నీతి గల వారు గుంపులో ఉండేవారు ముందు నీతిమంతులుగా తీర్చబడాలి. ఒకటి, నీతిమంతులుగా తీర్చబడిన నీతిగా బ్రతకడం రావాలి. నీతిమంతులుగా తీర్చబడిన వారు నీతిమంతులుగా బ్రతకాలి. మరి నీతిమంతులుగా బ్రతకడం అంటే నీదైనదేది నువ్వు పోగొట్టుకోవద్దు, నీది కానిదేది నువ్వు కోరుకోవద్దు. నీదైనదేది నువ్వు పోగొట్టుకోవద్దు, నీది కానిదేది నువ్వు కోరుకోవద్దు. చాలా మంది నీతిమంతులుగా తీర్చబడ్డాం, రక్షించబడ్డాం అనుకుంటారు, కానీ బతుకేమో నీతిమాలిని బతుకుతుంటారు. ఉదాహరణ చెప్పనా? నేను ఈస్ట్ గోదావరిలో ఒకసారి కోనసీమ అనే ప్రాంతంలో ఇలాగే వాక్యం చెప్పడానికి పిలువబడ్డా. ఉదయాన్నే లేచి బైబిల్ చదువుతుంటే కరెంట్ పోయింది. సరే, వాళ్ళ కిటికీ దగ్గర చేరి కిటికీ తలుపులు తీసి ఆ వెలుగులో వాక్యం చదువుకుంటా ఉంటే బయట ఇంటావిడ యొక్క పని మనిషి ముగ్గులు పెడతా ఉంది. కనబడింది ఆ యొక్క ముగ్గులు పెట్టుకుంటే నాకేం పెద్ద ఇబ్బంది. కాకపోతే నాకు ఇబ్బంది ఎందుకు కలిగిందంటే ఆమె శుద్ధ మొక్కలతో ముగ్గులు పెడుతుంది. అదేంటే శుద్ధరాలు కొనుక్కొని ముగ్గులు పెట్టుకుంటారు, కానీ శుద్ధ మొక్కలతో పెడుతుందేంటి, కాస్ట్లీ పని మనిషిలాగా ఉంది అనుకున్నాను మనసులో. సరే, నేను స్నానపానాల కొరకు అన్ని ఆచరించి టిఫిన్ కూర్చోగానే అక్కగారు టిఫిన్ వడ్డం చేసుకుంటే అన్నాను, అక్క మీ పని మనిషి చాలా కాస్ట్లీ పని మనిషిలాగుంది అన్నాను. ఏం తమ్ముడు ఎందుకు అలాగంటున్నారు అంది అక్కగారు. అదేనక్క, మీ పని మనిషి ముగ్గులు పెడుతుంటే చూస్తున్నాను, ఆవిడ శుద్ధ మొక్కలతో ముగ్గులు పెడుతుంది, శుద్ధరాలు ఇవ్వచ్చుగా ఆవిడికి, శుద్ధ మొక్కలు కాస్ట్లీ కదక్క అన్నాను నేను. ఆవిడ నవ్వుతూ అంటుంది, అదేం లేదులే తమ్ముడు, నేను స్కూల్ హెచ్చమ్మను కదా, మాకు స్టాక్ శుద్ధ మొక్కలు డొక్కులు బోల్డ్ అని వస్తాయి, ఒక డొక్కు ఎత్తుకొస్తే సంవత్సరం సరిపోద్దంట. దొంగ పంతులమ్మ, నీకు శుద్ధ మొక్కలు ఎందుకు ఇచ్చారమ్మా? నీకు బడిలో మీ ఇంటిలో వాక్యాలు ముగ్గులు పెట్టించుకోవడానికి ఇచ్చారా, లేక బడిలో మీ పిల్లల పాఠాలు నేర్పించడానికి ఇచ్చారా? చూసారంత నీతిమాలిన పను. పోలండి, టీచర్ అమ్మ వదిలేసేయండి. కొంతమంది నర్సులు ఉంటారు, నాకు తెలుసుగా, మా చర్చిలో ఎక్కువ మంది హాస్పిటల్లో పనిచేసిన వాళ్ళు. హాస్పిటల్లో వీళ్ళకి మందులు ఇస్తే ఈ దొంగ నర్సు మందులు ఎత్తుకొస్తుంది. దొంగ నర్సులమ్మా. ఎవరైనా ఉంటే మారుమనసు పొందండి ముందు. నీకు చందన్న నీకెందుకు, ఇంట్లోకి ఎత్తుకొచ్చామే దొంగ నర్సు. ఒక ఆవిడ గంట ఉదయాన్నే కూరకేమీ లేదంట, సరుకులు నిండుకున్నాయంట, ప్రార్థన చేస్తా ఉంది. పొరిగింటి ఆవిడ కోడొచ్చి వీళ్ళ ఇంట్లో వచ్చి గుడ్డు పెట్టింది.
పెట్టగానే ప్రైజ్ ద లార్డ్, దేవుడు కోరిచ్చాడని గుడ్డు పగలగొట్టి దానికి కొంచెం కారం ఉప్పు తగిలించి పచ్చిమిర్చి ఏమంటే ఉల్లిపాయలు తగిలించి ఆమ్లెట్ వేసుకొని మస్తు మెక్కింది దెమకొక్క. సరే, కోడి పెట్టగలిగిన ఆవిడేమో నా కోడొచ్చి వీళ్ళ ఇంట్లో గుడ్డు పెట్టలేదే అని చెప్పి ఆ కోడిని కొంచెం వీళ్ళు ఎత్తి చూస్తే తేలిగ్గా ఉంది, ఇది ఎక్కడ గుడ్డు పెట్టేసిందని తెలిసిపోయింది. ఈవిడికి బయటకు వచ్చి తిడుతుంది, నా కోడి పెట్టిన గుడ్డు ఏ అమ్మ తినిందో దాని కడుపులో నిప్పులు పొయ్యా ఉంది. అప్పుడు కడుపులో నిప్పులు పడ్డట్టున్నాయి. నా కోడి పెట్టిన గుడ్డు ఈ అమ్మ తినిందో దానికి విరోచనాలు పట్టిను అందట. అప్పుడు కడుపులో గుడగొడ ఆడుతుంది. ఆ తిప్పులన్నీ విన్న తర్వాత, అక్క నీ కోడైనా గుడ్డు పెట్టింది, మా ఇంట్లో దొరికిందక్క, ఇంట్లో కూరకేమీ లేకుండా వండుకు తినేసాను, నన్ను క్షమించండి, నాటుకోడి గుడ్డు కొనిచ్చేస్తా, లేకపోతే మీకు డబ్బులు ఇస్తా, నన్ను క్షమించండి, తప్పు చేసి ముందు నష్టపు ఒక రోడ్డు మీదకి వచ్చి మరుగుతుంది. ఎవడు గుడ్డును పోగొట్టుకుని బాధపడుతున్నావాడు ముదనష్టపుకొక్క, పనికి మాలిందానా, నీతి మాలిందానా. నువ్వేమో నీతి మాలిన బతికితివి, మళ్ళీ తిరిగి ఆవిడ ముదనష్టపుకొక్క అంటుంది. చూడండి ఎట్లున్నారో మన వాళ్ళు. అర్థమవుతుంది చెప్పిన మాట. నీతిమంతులుగా తీర్చబడితే తెల్లారిపోలేదు, నీతిగా బ్రతకాలి. నేను ఒక దగ్గర వాక్యం చెప్తుంటే ఒక పెద్ద మనిషి వాక్యం అయ్యేకొచ్చి అంటాడు, బాబు స్వామి నువ్వు వాక్యం చెప్తుంటే నాకు చెంచాలు గుర్తొస్తున్నాయి అన్నాడు. నా వాక్యానికి చెంచాలకి స్పూన్లకి ఏమి సంబంధం? స్పూన్లు ఎందుకు జ్ఞాపకం వస్తున్నాయి, చెంచాలు అన్నాను నేను. అదే బాబు నేను చెప్పామంటావా చెప్పండి. నేను ఏ హోటల్కి వెళ్ళి టిఫిన్ చేస్తానో, టిఫిన్ తిన్నాక చెంచా కడిగేసుకొని జోబులు పెట్టుకొని ఎత్తుకొస్తాడు. మీకు విడ్డూరం చెప్పిన అతను 18 ఎకరాల ఆస్తి ఉందండి, ఇంటి ముందు 2 ట్రాక్టర్లు ఉంటాయి, మళ్ళీ అతనేమో మంచి ఉద్యోగం చేసుకుంటున్నాడు, చెంచాలు ఎత్తుకొస్తున్నాడు. ఇటండి దొంగ మాస్టరు, దొంగ బుద్ధి. ఇప్పుడు పంచదార వేసుకునే చెంచా దొంగ చెంచాయి, ఆవకాయ వడ్డించుకునే చెంచా దొంగ చెంచాని. ఏం చేయమంటావు బాబు అన్నాడు. మీరు యేసుని నమ్మిన మాట నిజమైతే, మీరు నీతిమంతులుగా తీర్చబడిన మాట నిజమైతే, మీ మనస్సాక్షికి నొప్పి లేకుండా మీరు వెళ్ళి చెంచాలు తిరిగి కొనివ్వండి, క్షమాపణ కోరుకోండి, యేసు ప్రభు ఒప్పించాడని చెప్పండి సువార్తనంటే. దేవునికి స్తోత్రం. పెద్ద మనిషి వెళ్ళి సరి చేసుకున్నాడట. ఆ మాట తెలిసి నేను చాలా సంబరపడ్డాను. మీరు నీతిమంతులుగా తీర్చబడ్డం గొప్ప కాదు, నీతిగా బ్రతకాలి. మరి నీతిగా బ్రతకాలి. వారు నీతి గలవారు అనిపించుకుంటారు, అందరూ నీతి గలవారు కాదు. నీతిమంతులుగా తీర్చబడతారుగా నీతిగా బ్రతకరు కొంతమంది. నీతిమంతులుగా తీర్చబడి నీతిగా బతికిన తర్వాత నీతి గలవారంటే ఎట్లుంటారో తెలుసా? అమ్మ వింటున్నారా? 3వ మాట చెప్తాను వినండి. పేతురు రాసిన 2వ పత్రికలో 2వ అధ్యాయం 5వ వచనంలో ఉంటుంది, మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమని విడిచిపెట్టక భక్తిలో సమూహం మీదకి జలప్రళయం రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవహు అని రాసి ఉంది. నీతిని ప్రకటించాలి. మరి నీతిమంతులుగా తీర్చబడి నీతిగా జీవించి నీతిని ప్రకటించువారే నీతిపరులు. అంతే. మళ్ళీ చెప్పనా? నీతిమంతులుగా తీర్చబడి నీతిగా జీవించి నీతిని ప్రకటించేవారే నీతి గలవారు. ఇది ఒక గుంపమ్మ. ఈ గుంపులోకి వస్తారా అని పిలుస్తున్నాడు దేవుడు. నేను ఏది మాట్లాడినా అభ్యంతరాలే చెప్పారు కదరా మీరు. ఇక విసిగిపోయాను మీ మాటల చేత. ప్రతి మాటలో గర్వమే, ప్రతి మాటలో మీరు నన్ను ఆయాస పెట్టడమే. ఇక మీతో మాట్లాడడం మానేస్తున్నా, మీ ముందు చాయిస్ పెడుతున్నా, ఎంచుకోండి ఏమెంచుకుంటారు. మీ ముందు 2 గుంపులు పెడుతున్నా. ఒక గుంపు పేరు నీతి గలవారి గుంపు. ఆ నీతి గలవారు ఏం చేస్తారో తెలుసా? దేవుని సేవిస్తారట. నీతి గలవారును దేవుని సేవించేవారును. దేవుని సేవించడం అంటే ఏంటో చెప్పనా? బాగా వినండి. దేవుని సేవించడం అనంటే ప్రభువుని ఆరాధిస్తూ బ్రతకడం, ప్రభువుని ఆరాధిస్తూ బ్రతకడం. అలాగనే సంఘములో ఉన్న తోటి పరిశుద్ధులకు క్షేమాభివృద్ధి కలిగిస్తూ బ్రతకడం, లోకములో ఉన్న పాపులకు సువార్త చెబుతూ బ్రతకడం. అదే వినండి, దేవుని సేవించడం. అక్క చెల్లి తమ్ముడన్న వింటున్నారా? ప్రభువుని ఆరాధిస్తూ పరిశుద్ధులకు క్షేమాభివృద్ధి కలిగిస్తూ పాపుల దగ్గరకు పోయి సువార్త ప్రకటించేవారే దేవుని సేవించేవారు. రండి, గుంపులోకి రండి. సమయం ఇంకా మించిపోలేదు.
నేను ఏది మాట్లాడినా మీరు అభ్యంతరాలు పెట్టుకొని నా మీద తిరుగుబాటు మాటలే మీరు మాట్లాడారు గనక ఇక మీతో మాట్లాడడం మానుకుందాం అనుకుంటున్నాను. కానీ అవకాశాలు ఇవ్వకుండా నేను మాట్లాడడం మానేయకూడదు కాబట్టి ఇప్పుడు మీతో మాట్లాడుతున్నా. మీ ముందు 2 గుంపులు పెడుతున్నాను. ఒక గుంపు వింటున్నారా, నీతి గల వారి గుంపది. ఆ గుంపే దేవుని సేవించే గుంపు. ఈ స్థలములో చేరి వచ్చిన మీకు ప్రేమతో దేవుని దాసునిగా ప్రశ్నిస్తున్నాను. నువ్వు నీతిమంతురాలుగా తీర్చబడ్డావా? నీతిగా జీవించడం చేతనవుతున్నదా? దేవుని నీతిని ప్రకటిస్తూనే బ్రతుకుతున్నావా? ప్రభుని ఆరాధించడం నీకు చేతనగునా? పరిశుద్ధులకు క్షమాభివృద్ధి కలిగించడం చేతనగునా? పాపులకు సువార్త చెప్పడం నీకు చేతనగునా? లేకపోతే ఈ రాత్రి తీర్మానం, దేవా ఇక నేను అభ్యంతరాలు పెట్టుకున్నాయినా ఈ గుంపులో చేరుతాను అని పశ్చాత్తాపంతో విరిగి నలిగిన హృదయంతో ఈ గుంపులోనికి చేరి రమ్మని ఆ ప్రభువు మనకు అవకాశం ఇస్తున్నాడు. మొదటి మాట. రెండో మాట చెప్తాను వినండి. ఆ గుంపులో అవతల గుంపు సంగతి మాట్లాడుకోవాలిగా. ఈ గుంపు ఏమి గుంపు ఇది? చదువుతున్నాను చూడండి ప్రియులారా. ఆ గుంపులో ఉన్నవారు మలాకి గ్రంథం 3వ అధ్యాయం 18వ వచనం ఇలా ఉంది. మలాకి గ్రంథం 3వ అధ్యాయం చదువుతున్నాను 18వ వచనం. ఈ గుంపుల వారు దుర్మార్గులంట. దుర్మార్గులు. తర్వాత దేవుని సేవించని వారు. అప్పుడు నీతి గలవారెవరో, దుర్మార్గులెవరో, దేవుని సేవించు వారెవరో, ఆయన సేవించిన వారెవరో మీరు తిరిగి కనుగొందురు. ఈ గుంపులో ఉన్నది అమ్మా వింటున్నారా, మీరు దుర్మార్గుల గుంపు. దుర్మార్గులంటే ఎలా ఉంటారండి ప్రియులారా? వినండి. 10వ కీర్తన 4వ వచనంలో దుర్మార్గుల గురించి దావీదు పాడుతూ చెప్పాడు. మరి ఎట్లుంటారో చదువుతున్నాను చూడండి. దీన్ని బట్టి తెలుసుకోవచ్చు నువ్వు దుర్మార్గుడివో, నీతి గలవాడివో, దేవుని సేవించువాడివో, దేవుని సేవించిన వాడివో తెలుసుకోవచ్చు. కీర్తన 10:4వ వచనం చూడండి. ఇలా రాసి ఉంది, దుష్టులు పొగరెక్కి యెహోవా విచారణ చేయడు అని అనుకుందురు. దేవుడు లేడని వారు ఎల్లప్పుడూ యోచించుదురు. వారు ఎల్లప్పుడూ భయమాని ప్రవర్తించుదురు. ఈ వచనాలు నాకేమి నేర్పిస్తున్నాయనంటే, ఈ దుర్మార్గులు దుష్టులు ఎట్లుంటారో తెలుసా? దేవుడు లేడు అనుకుంటారట, దేవుడు చూడ్డు అనుకుంటారట, దేవుడు తీర్పు తీర్చడు అనుకుంటారట. ఆ కారణం చేత దేవుని భయం బుద్ధిగా లేకుండా బ్రతుకుతారంట. దేవుడు లేడనుకుంటారు, దేవుడు చూడనుకుంటారు, దేవుడు విచారణ చేయడనుకుంటారు, దేవుని భయం లేకుండా బ్రతికించి బతుకుతుంటారు. మీరే దుర్మార్గులు. నువ్వు నీతి గల దాని అవ్వకపోతే దుర్మార్గురాలువే. నువ్వు నీతివంతుడిగా ఉండకపోతే నువ్వు ఒక పచ్చి దుర్మార్గుడివే. ఏదో గుంపులో ఉండ తీరవలసిందే. అటు ఇటు ఏదో ఒక దారిలో ఉండాలి, మధ్యలో లేదు దారి. అయితే నీతి గల వారి గుంపులోకి రా, లేదా దుర్మార్గుల గుంపులో మిగిలిపో, అంతే. ఈ దుర్మార్గులు అంట దేవుని సేవించరంట. మరి దేవుని సేవించక మరి దేన్ని సేవిస్తారు? మీకు మంచి విషయం చెప్పనా? తండ్రి అయిన దేవునికి శత్రువు లోకం, యేసు ప్రభువుకి శత్రువు సాతానుడు, పరిశుద్ధాత్మ దేవునికి శత్రువు మన శరీరమే, అంతే. దేవుని శత్రువు లోకం. వింటున్నారా లేదా మీరు? యేసు ప్రభువుకి శత్రువు సాతానుడే. మన పరిశుద్ధాత్మ దేవునికి శత్రువు మన శరీరమే. మరి దేవుని సేవించకపోతే ఇక ఎవరిని సేవిస్తామనంటే, దేవునికి శత్రువైన లోకాన్ని సేవించుకుంటూ తిరుగుతాము. అమ్మ వింటున్నారా మీరంతా? లోకముతో దేవుని పిల్లలు ఎట్లుండాలో బైబిల్ ఇలా బోధిస్తున్నది. యాకోబు రాసిన పత్రిక 4:4లో యాకోబు అంటాడు, వ్యభిచారునులారా, ఈ లోక స్నేహం దేవునితో వైరమని ఎరగరా? ఎవడు ఈ లోకమును స్నేహించునో వాడు దేవునికి శత్రువగును అన్నాడు. దేవునికి శత్రువు వాడు లోకానికి మిత్రువు. వాడు లోకాన్ని స్నేహించుకుంటూ బతుకుతాడు. దేవుడు అంటున్నాడు, మీరు లోకాన్ని స్నేహించకండి. 1 యోహాను పత్రిక 2:16లో యోహాను భక్తుడు రాస్తాడు, లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించకండి. లోకమును స్నేహించకండి, లోకమును అమ్మ ఆలకిస్తున్నారా? మళ్ళీ యోహానే రాస్తూ
ఈ మాట లోకాన్ని ప్రేమించొద్దన్నాడు. యాకోబు మళ్ళీ రాస్తంటాడు, యాకోబు 1:27లో ఆయన అంటాడు, లోకమాలిన్యం అంటించుకోకండి అన్నాడు. లోకమును స్నేహించరాదు, అది దేవునికి శత్రువు. లోకమును ప్రేమించరాదు, అది దేవునికి శత్రువు. లోకమాలిన్యం అంటించుకొనరాదు, అది దేవునికి శత్రువు. కానీ ఈ రోజున చాలా మంది లోకముతోనే కలిసి బతుకుతున్నారు. మరి వారు దేవుని సేవించేవారు ఎట్లవుతారు? వారు నీతి గలవారు ఎట్లవుతారు? లోకాన్ని సేవించుకునేవారు. మీరు ఆడచ్చన్నా, మేము లోకాన్ని ఏమి శ్రేమిస్తున్నాము అని మీరు అంటారేమో. చెప్పమంటారా? లోకమును సేవించడం అంటే లోకములో కొన్ని నమ్మికలు ఉంటాయి. వాళ్ళ నమ్మికలే మన నమ్మికలు చేసుకుంటే మన లోకాన్ని సేవించిన వాళ్ళమే. చెప్పమంటారు లోక నమ్మికలు ఎట్లుంటాయో? ప్రార్థన చేసుకుందట, బైబిల్ చదివేసిందట, ఏదో పని పెట్టుకొని బయలుదేరి నెల్లూరు వెళ్తుందంటే ఈ అక్క ఇలాగ చీర కట్టుకొని సింగారించుకొని బొమ్మలో ఇట్లా బయటకు అడుగు పెట్టగానే పొరిగింటాడు ఛీ అంటుమ్మింది. ఇంట్లోకి వెళ్ళిపోతుంది ఈ అక్క. ఏమమ్మా ఎల్లవా ఈ రోజు అంటే, పొరిగింటావిడ తుమ్మి కదండి, దాని ముక్కులు నిప్పులు పొయ్యా, ఇప్పుడే దీనికి తుమ్ము రావాలా? శుభమంటూ నేను నెల్లూరు వెళ్తున్నా అని పని మీద ఇప్పుడే తుమ్మింది, అశుభం అంటే. నీ శుభము అశుభం, నీ జయము అపజయం పొరిగింటావిడ తుమ్ము మీద ఆధారపడ్డాయా, పైన దేవుని మీద ఆధారపడ్డాయి? నీ దేవుడు పైనవాడు కాదు, నీ పొరుగింటే ఆవిడ తుమ్ముకి దండ పెట్టుకో, ముక్కు దగ్గరికి వెళ్ళి ముక్కు దగ్గరికి వెళ్ళి ముక్కు దండం పెట్టుకో. బుద్ధిమాలినోళ్ళు ఏమిటండి మూఢనమ్మకం? లోకములో మూఢనమ్మకాలు ఉంటాయి. వాళ్ళ నమ్మికలు మన నమ్మికలు కాకూడదు. అయితే లోకమును ప్రేమించి లోకమును స్నేహించి లోకమాల్ని అంటించుకుని బతుకుతున్నామన్నమాట. లోకములో కొన్ని ఆచారాలు ఉంటాయి, అవి మన ఆచారాలు కాకూడదు. లోకముల ఆచారం చెప్పని మధ్య మా దగ్గర మెడిసిన్ పూర్తి చేసుకుని వెళ్ళిన పాపకు పీజీ కూడా అయిపోయింది. ఆ పిల్ల పెళ్ళి, నన్ను కూడా రమ్మంటే పోలేకపోయా. మా వాళ్ళు ఎవరో వెళ్ళారు మా సంఘం నుంచి. పెళ్ళైన సాయంత్రం రోజే ఆ పిల్ల బాధతో ఫోన్ చేస్తూ చెబుతున్నది, అన్న ఇదేంటి ఫ్యామిలీ ఎట్లుంది అంటుంది. ఎవరు అత్తోరిల్లు. చర్చిలో పెళ్ళి అయిపోయింది. అబ్బాయి తాలూకు అమ్మ చర్చిలో ఒక పెద్ద నాయకురాలంటే ఆవిడ కూడా కాస్త ఇప్పుడు భర్తింటికి వెళ్ళగానే వాళ్ళ అత్తమ్మంటే ఆగండి అప్పుడే లోపలికి వచ్చేకండి అని ద్వారబంధం దగ్గరే నిలబెట్టి ఒక నిమ్మకాయ, 3 ఎర్ర మిరపకాయలు, ఒక 6-7 ఉప్పు గడ్డలు పట్టుకొని అంటుందంట. ఏంటిది? అబ్బో అందంగా తయారయ్యాడు నా కొడుకు, నా కోడల పిల్ల కూడా అందంగా తయారయ్యింది, దిష్టి తగిలిపోతుందని నిమ్మకాయ, ఎర్ర మిరపకాయలు, ఉప్పుగడ్డలు పట్టుకొని దిష్టి తీస్తుందంట సంఘ పెద్దమ్మ. అది బైబిలా? అది లోకమా? ఇక్కడ ఉన్నారా లేదా? అసలు దేవుని పిల్లల మీద శకునమే పని చేయదు, దేవుని పిల్లల మీద చేతబడి పని చేయదు, దేవుని పిల్లల మీద ఎవడ దిష్టి పడదని ఆ బిలాములాంటోడికే బుద్ధి వచ్చింది. మీకెందుకు బుద్ధి రాలేదు? ఈ బిలాము గురించి నేనేమంటానంటే, నా ప్రజలను శపించలేవురా బాబను దేవుడు అంటే గాడిద మీద కూర్చొని పోతున్నాడు శపించేద్దామని. నేను అందుకంటాను, నడిచే గాడిద కూర్చునే గాడితో మాట్లాడింది, ఒరే గాడిద దేవుని పిల్లలు శపించలేవురని నడిచే గాడిద కూర్చునే గాడితో మాట్లాడినా ఆ గాడిదకి బుద్ధి రాలా. ఆయన శపించుదామని వెళ్ళి అబద్ధం తెలుసుకున్నాడు. ఆయన చెప్పేశాడండి దేవుని పిల్లల మీద శకునం పనిచేయదని. మరి నడిచే గాడిద కూర్చునే గాడితో మాట్లాడితే ఈ గాడిద కొంచెం చెప్పిన మాట మోషే రాస్తే అవి చదువుకొని కూడా ఇంకా మాకెవరు దిష్టి పెట్టేశారు, ఎవరు చేతబడులు చేసేసారు, మాకేదో దిష్టి తగిలిపోయింది అని బాధపడుతున్నారంటే మిమ్మల్ని ఏమనాలి? గాడిద పిల్లలు అనాలి. మరి లోకాచారాలకు ఏం తక్కువ లేవు, లోక నమ్మికలు, లోకాచారాలు. మరి నువ్వు దేవుని సేవించే మనిషి ఎట్లయ్యావు? దేవునికి శత్రువైన లోకాన్ని సేవిస్తున్నావు నువ్వు. అలా లోకములో కొన్ని ఫ్యాషన్స్ ఉంటాయి, దానికి పౌలు భాషలో మర్యాదలు అని అన్నాడు, దాని యాకోబు తన భాషలో మాలిన్యము అన్నాడు. ఈరోజు లోక మాలిన్యం ఎంత అంటించుకుంటున్నారో చెప్పలేమండి. మర్యాద వరల్డ్లీ ఫ్యాషన్స్ ఎంత అలవర్చుకుంటున్నారో చెప్పలేము. దండం పెడతా, ముందే క్షమాపణ అడుగుతున్నా, ఏమనుకోకండి.
మీ ప్రపంచంలోకి వచ్చి మాట్లాడుతున్నా. లోకంలోని ఫ్యాషన్లు ఏమంటించుకుంటున్నారో ఎక్కలు చెప్పమంటారా? ఇలాగ ఈ జబ్బకు ఒక పెద్ద కన్నం, ఇలాగ ఈ జబ్బకు ఒక పెద్ద కన్నం, వీపుకు ఒక పెద్ద కన్నం. ఏమిటమ్మంటే జబ్బల కన్నాలు బ్లౌజ్ అంట. ఆడపిల్ల ఒళ్ళు కప్పుకుంటే సంసారి, ఆడపిల్ల ఒళ్ళు చూపించుకుంటే అది వేశ్య. సినిమాల్లో పనిచేసే వాళ్ళకి వారు ఒళ్ళు ఎక్స్పోజ్ చేసుకోకపోతే రెమ్యూనరేషన్ ఎక్కువ, డబ్బు రాదాలకి. అందుకే సినిమాల్లో పనిచేసిన హీరోయిన్స్ వాళ్ళు వారి బాడీని ఎక్స్పోజ్ చేసుకుని చూపించుకుంటారు. మరి సమాజంలో సంసారిగా బతుకుతున్న ఆడపిల్లవి నీ ఒళ్ళు కనబడేలాగా జబ్బల కన్నాది బ్లౌజ్ ఏంటి? లోకమాల్యం అంటే ఇంటికెళ్ళి జబ్బల కన్నాలు బ్లౌజులు ఎవరంటే ఇంటి ముందు పెట్టి తగలెట్టండి ఉదయం వెళ్ళి. ఏమమ్మా మంచి బ్లౌజులు కాల్ చేస్తున్నావంటే ఇది లోకములో ఉన్న పాడు ఫ్యాషన్ అండి, ఇది పాపానికి సంబంధించిన కాల్ చేస్తున్నాను, నేను దేవుని బిడ్డ సాక్ష్యమన్నా చెప్పండి. ఊర్లో జబ్బల కన్నాలు బ్లౌజ్ అంట, ఒళ్ళు చూపించుకుని ఆడాలి. మీకే మాయిదారు రోగం అండి? మీకే కాదు, మా వాళ్ళకు ఉంది మాయిదారు రోగం మగాళ్ళకి. మా పాత రోజు చిన్నప్పుడు ఏమైనా చిరుగులు పడిన నిక్కరో ఫ్యాంటో వేసుకొని స్కూల్కి వెళ్తే మా మాస్టర్ చిరుగులో వేరు పెట్టి ఇలా చింపేసి, బరా పోస్ట్ ఆఫీస్ నిక్కర వేసుకొని చెప్పరా ఇంటికి, స్కూల్కి రావద్దు, నువ్వు నిక్కర మార్చుకుని రా నీవాడు. ఈ మధ్య మా మగపిల్లలకి ఏం ఫ్యాషన్ అయ్యిందో కానీ వేసిన ఫ్యాంట్ నిండా బొక్కలే, అన్ని కన్నాలేనండి. మరి ఏమిట్రా తోమని బ్రాండెడ్ ఫ్యాంట్ అంటున్నాడు. మళ్ళీ 8,000 పెట్టుకున్నాడంట. ఈ కన్నాల ఫ్యాంట్కి 8,000 రూపాయలు తగలెట్టాలా? నువ్వు ఒక 200 రూపాయల ఫ్యాంట్ రోడ్డు మీద కొనుక్కుంటే కత్తిరిస్తే నేనే కత్తిరించేస్తా, కన్నాలు పెడతా. బాగా పోకిరీతనం అండి. వింటున్నారా లేదా? ఇది లోకపు ఫ్యాషన్లు, లోక మాలిన్యాలు బాగా అంటించుకుని బతికితే మనం దేవుని సేవించేవారు మేమవుతాం, లోకాన్ని సేవించేవారు ఏమనుకోరు కాదు. ఇంకొంచెం చెప్తాను. లోకములో ఉన్న ఫ్యాషన్ అలవాటు చేసుకోవడానికి మీరు చాలా మంచోళ్ళు, మీరు కొంచెం మారుమూలు ఉన్నారు కాబట్టి మంచోళ్ళు. కానీ ఇదే మా విశాఖపట్నం, విజయనగరం అయితే చర్చిల్లోకి వచ్చిన అక్కల వైపు చూసుకోవడం మీ వాక్యం చెప్పలేము. ఎందుకో తెలుసా? వాళ్ళు తయారయ్యే సింగారాలు చూస్తుంటే భలే ఆశ్చర్యం వేస్తుంది. అందుకే మా విశాఖపట్నంలో వీధి వీధికి ఉంటుందమ్మ ఒకటి బ్యూటీ పార్లర్. అక్కడికి వెళ్ళి ఏమి తయారవుతారో తెలియదు. మా బోర్డర్లో ఉంటాయి, ఏమండి ఒరిస్సా బోర్డర్లో పెద్ద పెద్ద బండకోతులు ఉంటాయి. ఆ బండకోతులు వెనకాల సీట్ ఉంటుంది, ఎర్రగా ఉంటుంది అన్నమాట. ఈ ఆడపిల్లలకి ఏంటో కానీ మా బండకోతులు ముడ్డిలాగా ఈ పెదాలు చేసుకుంటారు. ఏమిటి ఫ్యాషన్? ఎవరిని ఆకర్షించడానికి? నీ భర్తకు నువ్వు ఆకర్షణీయంగా ఉంటే చాలు, అంతేగాని ఏమిటో ఫ్యాషన్లు అండి. అమ్మ వింటున్నారా? మా ప్రాంతాల్లో ఒక అంకులు ఉండేవాడు, ఏసాకోటి విశ్వాసం, మంచి దైవజనుడు ఆయన నేను ఒక దగ్గర మీటింగ్లు ఉంటే ఆయన చెప్పింది మీతో చెప్తున్నాను. వాళ్ళ చర్చ్ మెంబర్స్ ఇంటికి వెళ్ళాడంట, తలుపు కొట్టాడంట. కొట్టగానే పిల్ల తలుపు తీయగానే గుండు జారిపోయింది. అమ్మా ఇది దానియేలు గారి ఇల్లేనా అన్నాడు. తాతయ్య నేను దానియేలు గారు చిన్న కూతురు తాతయ్య, మీరు పోల్చుకోలేకపోయి రండి లోపలికి కూర్చోబెట్టి అమ్మా నాన్న సెంటర్కి వెళ్ళారు, కూర్చోండి అని వెళ్ళి సింకు దగ్గరికి వెళ్ళి మొహం కడిగిందంట. కడుక్కొని వచ్చాక తాతయ్య మీ నన్ను పోల్చుకోలేకపోయారు కదా అందన్నాడు. ఆయన అన్నాడు, ముసలాయన, అమ్మ మొఖానికి మెత్తుకుంటే ఏం పోల్చుకుంటానమ్మా అన్నాడు. మెత్తుకోలేదు తాతయ్య, పేస్ట్ పెట్టుకున్నాను అందట. ఏం పేస్ట్ అమ్మా? కోల్గేటా క్లోజప్ అన్నాడు. పాతకాల మనిషి కదా. కోల్గేట్ క్లోజప్ కా తాతయ్య, గోరెంటాకు, మందారాకు, సున్ను పిండి, రోజు వాటరు కొంచెం వేసుకొని ముఖాన్ని పెట్టుకున్నాను తాతయ్య. ఎందుకమ్మా అన్ని కష్టపడి పెట్టుకున్నావంటే ముఖం తేటుగా ఉంటుందని పెట్టుకుంటాను తాతయ్య అందట. ఈ ముసలాయన అన్నాడు, అమ్మ గోరెంటాకు, మందారాకు, రోజు వాటరు, సున్ను పిండి, వెన్న ఇవన్నీ గ్రైండ్లో వేసి ముద్దనూరి ముఖాన్ని పెట్టుకోవడం ఎందుకు తల్లి? కొంచెం ఆవకాయ రుద్దుకోరాదు, ఎర్రగా నిగనగలాడిపోదు. ఏమిటిదంటే లోకములో ఉన్న వాళ్ళు ఈ రోజున ఏమి తంటాల పడుతున్నారో చెప్పలేదు. కూడా ఈ మధ్య అందం ఫ్యాషన్ ఎక్కడొచ్చిందంటే ఇలాగ ఇటు కొట్టించేసుకుంటాడు, ఇలాగ ఇటు కొట్టించుకుంటాడు, మధ్యలో ఉంటుంది కోడి జుత్తు పువ్వు. కోడి జుత్తు పువ్వులా కనబడుతుంటుంది క్రాఫ్. ఏమిట్రా తమ్ముడు? విరాట్ కోహ్లీ అన్నాడు ఒకడు. ఆ విరాట్ కోహ్లీ క్రికెట్ డబ్బులను సంపాదిస్తున్నాడు. నువ్వేం సంపాదిస్తున్నావు? అమ్మా నాన్న సంపాదించిన తగలటువంటి వాయి. విరాట్ కోహ్లీ లాగా ఎయిర్ క్రాఫ్ వేసుకుంటే విరాట్ కోహ్లీ అవుతావా? ఇదేదో పులికి మచ్చలు ఉన్నాయి, నక్క మాతలు ఇట్టుకున్నట్టుంది. ఈ రోజున యవ్వనస్తులు పోకిరీతనం.
ఇది పోకరీ ఫ్యాషన్లు. మీరు నవ్వుతారని నేను చెప్పలేదు ఈ మాట. లోకాన్ని సేవిస్తున్నామా, దేవునికి శత్రువైన లోకాన్ని సేవిస్తున్నామా, లేక దేవుని సేవిస్తున్నామా? నీతి గలవారు దేవుని సేవించేవారు, దుర్మార్గులు లోకమును సేవించేవారు. ఏ గుంపులో ఉంటావు ఈ రాత్రి నువ్వు తేల్చుకో, ఇంతకంటే ఎక్కువ చెప్పలేను. రెండవది, 2 గమ్యాల గురించి మాట్లాడుతున్నాడు దేవుడు మలాకీ ద్వారా. గమ్యాలు పెడుతున్నాం. మొదటి గమ్యం చదువుతాను చూడండి. మలాకీ గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం ఇలా ఉంది. మలాకీ గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం, అయితే నా నామమందు భయభక్తులు గలవారుగా మీకు నీతి సూర్యుడు ఉదయించును. 2000 సంవత్సరాల కిందట బెత్లెహేములో ఉదయించిన వాడు ఆయన కల్వరి కొండ మీద సిలువలో అస్తమించాడు. ఆయన 3 రోజుల తరువాత పునరుత్థాన దినం తిరిగి ఉదయించాడు. ఆయన పరలోకానికి వెళ్ళిపోతూ మళ్ళీ అస్తమించాడు. ఆయన వెళ్ళిపోతూ చెప్తున్నాడు, నేను మళ్ళీ తిరిగి వస్తాను అని. యోహాను సువార్త 14వ అధ్యాయం 3వ వచనం అన్నాడు, నేను స్థలము సిద్ధపరిచి మళ్ళీ వస్తా, మిమ్మల్ని తీసుకుని పోతా అన్నాడు. ఆయన పరలోకానికి వెళుతూ ఉంటే అపోస్తుల కార్యాల 1వ అధ్యాయం 11వ వచనంలో, అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 11వ వచనంలో దేవదూతలు అంటున్నారు ఇట్లా, హే గెల్లయ మనుషులారా, మీరు ఎందుకు అలా తేరి చూస్తున్నారు? మీ యొద్ద నుంచి కొనిపోబడి యేసే ఎలాగ కొనిపోబడుతున్నాడో అలాగనే మళ్ళీ వస్తాడు అని చెప్పారు. దేవుని కుమారుడు వస్తానన్నాడు. దేవుని దూతలు ఆయన వస్తాడని చెప్పారు. 1 తెస్సలోనిక పత్రిక 4:16లో రాసి ఉంటుంది, దేవుని సేవకుడు అంటున్నాడు, ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని కుమారుడు తిరిగి ప్రత్యక్షమవుతాడు చెప్పాడు. కాబట్టి అక్క చెల్లి తమ్ముడన్న, నీతి గలవారు దేవుని సేవించేవారు వారి గమ్యం ఏమిటి అంటే, వారి కొరకు ఉదయించే నీతి సూర్యుడైన యేసే వారి గమ్యం. ఆయన కలుసుకోవాలన్నదే వారి ఆకాంక్ష. మరి వీళ్ళ గమ్యం ఏమిటి? దుర్మార్గుల గమ్యం లోకమును సేవించి దేవుని సేవించిన వారి వీరి గమ్యం ఏమిటి? చదువుతాను చూడండి. మలాకీ గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనంలో, ఏలయనగా నియమించబడిన దినము వచ్చుచున్నది, కొలిమి కాలినట్టది కాలును, గర్విష్ఠులందరూ దుర్మార్గులందరూ కొయ్యు కాలు వలె ఉందురు. వీళ్ళ గమ్యం ఏంటో తెలుసా? కాలుతున్న కొలిమి. అది ఎలా కాలుతుందో మీకు చూపించనా? వినండి, అది ఎలా ఉంటుందో మీకు చూపించనా? యెషయా గ్రంథానికి రండి. ఆ కొలిమి ఎలా ఉంటుందో, అది ఎలా కాలుతూ ఉంటుందో యెషయా ఇలా రాశాడు. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 33వ వచనం. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 33వ వచనం. పూర్వము నుండి తోపీతు సిద్ధపరచబడి ఉన్నది, అది మెలుకు దేవతకు సిద్ధపరిచి ఉన్నది, లోతుగా ఉంది, విశాలంగా ఆయన దాన్ని చేశాడు, అది అగ్నియు విస్తార కాష్టములకు కలిగి ఉన్నది, గంధక ప్రవాహముల వలె యెహోవా ఊపిరి దాన్ని రగలబెడతా ఉందట. ఆ కాలుతున్న కొలిమిని రగలబెడుతున్నది దేవుని ఊపిరి. దేవుడు ఇట్లా ఊపిరి వదులుతున్నాడు అంటే రగులుతుంది. దేవుడు అంటే కొలిమి రగులుతా ఉంది. మరి అది రగలకుండా ఆగాలంటే దేవుని ఊపిరి ఆగాలి. దేవుని ఊపిరి ఆగిపోతే దేవుడు చచ్చిపోవాలి. దేవుడు చచ్చిపోతే అతను దేవుడు ఎట్లవుతాడు? అందుకే అగ్ని ఆరదు, పురుగు చావదు. ఆ కొలిమెల కాలుతూనే ఉంటది. యుగ యుగాలు దాంట్లో పడేవాళ్ళు ఏమండి, వారు బాధించబడతారు సాతానుతో కలిసి. అదండి వాళ్ళ గమ్యం. దుర్మార్గుల గమ్యం, దేవుని సేవించిన వారి గమ్యం అదే. మరి ఆ గమ్యానికి చేరతారా? ఈ గమ్యానికి వస్తారా? అమ్మ వింటున్నారా? 2 గుంపులు, 2 గమ్యాలు, 2 గతులు చెప్పి నేను ఒక 5 నిమిషాల్లో ముగిస్తాను. వినండి. ఏంటి 2 గతులు? మొదటి వారికి ఏ గతి వస్తుందట? నీతి గల వారికి, దేవుని సేవించే వారికి, నీతి సూర్యుని ఎదుర్కొనే వారికి ఏ గతి వస్తుందట? చదువుతున్నాను చూడండి. మలాకీ 4:2లో, అయితే నా నామమందు భయభక్తులు గలవారుగా మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కల ఆరోగ్యము కలుగు చేయును గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు మీరు గంతులు వేయుదురు. ఈ వచనం చెబుతున్నది సంపూర్ణ ఆరోగ్యం, సంపూర్ణ ఆనందం.
ఆయన రెక్కల నీడలు ఆరోగ్యము కలుగు చెయ్యను. క్రొవ్విన దూడలు గొంతులు వేయినట్లు మీరు గొంతులు వేయుదురు. అంటే అర్థం, మీకు సంపూర్ణమైన ఆరోగ్యం, సంపూర్ణమైన ఆనందం, అదే మీ గతి. దాని కొరకు మీరు చేరుకుంటారు అన్నాడు. భూమి మీద అక్కా చెల్లి తమ్ముడన్న వినండి, ఎంతకాలం బతికినా సంపూర్ణమైన ఆరోగ్యం ఇక్కడ దొరకదు. కాలు నొప్పులు తగ్గితే మోకాలు నొప్పులు వస్తాయి, మోకాలు నొప్పులు తగ్గితే నడువు నొప్పి వచ్చుద్ది, నడువు నొప్పి తగ్గితే మెడకాయ నొప్పి వచ్చుద్ది, మెడకాయ నొప్పి తగ్గితే పంటి నొప్పి వచ్చుద్ది, పంటి నొప్పి తగ్గితే కళ్ళ నొప్పులు వస్తాయి. మట్టికి చేరిపోయిన ఈ దేహం అది జబ్బుల పాలవుతూనే ఉంటదమ్మా. దీని గురించి కక్కుర్తపడకండి, ఇది బాగుపడాలని దీని గురించి కక్కుర్తపడకండి. ఒక రోజు నీతి సూర్యుడు వచ్చిన రోజున, ఆయన రాజ్యములోకి మనం వెళ్ళిన రోజున మన నోట్లోంచి ఈ మాట రాదట. ఏ మాట రాదో చూపిస్తాను రండి ప్రియులారా. యెషయా గ్రంథం 33వ అధ్యాయం 24వ వచనం చూడండి. యెషయా 33:24, నాకు దేహములో బాగులేదని అందులో నివసించువాడెవడు అనడు, దానిలో నివసించు జనుల దోషం పరిహరించబడును. ఈ వచనం ఏం చెప్తుందో తెలుసా? ఆయన ప్రత్యక్షమైనప్పుడు, ఆయన రాజ్యములో మనం చేర్చుకున్న రోజున నాకు ఒంట్లో బాగులేదండి అన్న మాట ఎవరమో చెప్పమంట. భూమి మీద ఎంతకాలం బతికినా ఒంట్లో బాగులేదన్న మాట వస్తూనే ఉంటది. ఈ భౌతిక ఊరికి ఆలోచించకండి, నల్లవన్నీ తెల్లబడతాయి, కంటి చూపు వచ్చేస్తుంది, వినికిడిలో మంద్యత వచ్చేస్తుంది, కొంచెం పళ్ళు ఊడుతాయి. ఏమిటి చచ్చే వరకు పళ్ళు బాగుంటాయి అనుకుంటున్నారా? వయసు పెరుగుతుంటే పళ్ళు ఊడుతాయి, పళ్ళు ఊడిపోయి అంటావు నువ్వు, పళ్ళు ఊడుతాయి. ఎత్తుకు ఎక్కాలంటే కాలు ఉనుగుతాయి. నేను దిగినప్పుడు అందుకే జాషువా గారు కొంచెం చేయి పట్టుకుంటున్నారు. వయసు పెరిగింది కదా, ఎంతసేపు నిలబడి ఒకసారి అలా దిగాలంటే కాలు వణుకుతాయి, నడుము నొప్పులు వస్తాయి, కళ్ళ నొప్పులు వస్తాయి. ఒక ముసలావిడ వచ్చి అంటది, ఆవిడకి 86 అంట. బాబు కళ్ళు కనబడడం లేదు, ప్రార్థన చెయ్యవంది. నేను అన్నాను, ఇవేంటమ్మా అన్నాను. కళ్ళద్దాలు కదా బాబు అంది. నేను ఎందుకు పెట్టుకున్నాను అన్నాను. అంటే ఏమో అంది, నాకు కనబడకే పెట్టుకున్నా. 55 సంవత్సరాలు నేనే కళ్ళజోడు వాడితే 86 దాని ఇక కళ్ళు కనిపోవాలా నీకు? ఏం చూసి సంబరపడతావే ముసలమ్మ? ఎంతసేపు భూమి మీద ఈ శరీరం రోగం లేకుండా ఉండాలనుకుంటున్నావే గాని, ఆ నీతి సూర్యుడు ప్రత్యక్షమైనప్పుడు, ఆయన రాజ్యంలోకి వెళ్ళినప్పుడు నాకు ఒంట్లో బాగులేదనే మాట నేను అనని ఆ రోజు కొరకు నీ ఎదురు చూద్దామన్న నిరీక్షణ లేదే. ఆ నీతి సూర్యుడు ప్రత్యక్షమైన రోజున సంపూర్ణమైన ఆరోగ్యం, సంపూర్ణ భూమి మీద విన్నన్నా గడించు, ఎంతమందినైనా కలిగి ఉండు, నీకు సంపూర్ణమైన ఆనందం భూమి మీద దొరకదు. నీకు జ్ఞానం సంపాదిస్తావా, ధనం సంపాదిస్తావా, బంధుబలగం సంపాదిస్తావా, విలాసవంతమైన జీవితం జీవిస్తావా, లేక బాగా తాగుతావా, లేక బాగా చెడు సంబంధాలు పెట్టుకొని శరీర సుఖమే పొందుతావా? భూమి మీద ఏమి చేసినా నీకు సంపూర్ణమైన ఆనందం దొరకదు. సంపూర్ణమైన ఆనందం అక్కడ మనుషుల కొరకు వేచి ఉంది. అది వీళ్ళకి ఎవరికి వస్తుంది? నీతి గలవారు, దేవుని సేవించువారు, నీతి సూర్యుని గమ్యంగా పెట్టుకున్న వాళ్ళు, వాళ్ళకి ఆ గతి వస్తుంది. మరి వీళ్ళ గతి ఏంటో చెప్పి నేను ముగించేస్తాను. వీళ్ళకి ఏం గతి ఉందట చదువుతున్నాను చూడండి ప్రియులారా. ఆ కొలిమిలో పడే వాళ్ళకి వేరు లేదు, చిగురు లేదు, అందరూ కాలుతారంట. చదువుతున్నాను చూడండి ప్రియులారా, ఇలా రాసి ఉంది. మీ కొరకే చదువుతున్నాను. ఈ వచనం 4వ అధ్యాయం 1వ వచనంలో, వారిలో ఒకనికి వేరైనా చిగురైనా లేకుండా రాబో దినం అందరినీ కాల్చివేయును అని ఉంది. మళ్ళీ 3వ వచనంలో, నేను నియమించబో దినమున దుర్మార్గులు, దేవుని సేవించిన వారు, విశ్వాసులైన నీతిమంతులైన మీ పాదాల కింద ధూళవుతారు అని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తా ఉన్నాడు. యుగ యుగాలు వారు కాలుతూనే ఉంటారు, పరిశుద్ధుల పాదాల కింద ధూళిగా వారు మారతారట. యెహోషువ కనాను దేశములు అడుగుపెట్టినప్పుడు ఎలాగైతే కనానీయుల మీద నడిచిపోయాడో, ఈ దుర్మార్గుల మీద నడిచిపోయే ఒక రోజు ఉంటది. ముగించేస్తున్నాను వినండి.
ఇప్పుడు అడుగుతున్నాను ఒక మాట, ఏ గుంపులో మనిషివి? ఏ గమ్యానికి వెళతావు? ఏ గతిని పొందుతావు? ఇంకా దేవుని మీద అభ్యంతరాలు పెట్టుకొని అభ్యంతరకరమైన మాటలే మాట్లాడతావా? ఇది ఏమి న్యాయము నీకు? ప్రేమిస్తున్నానంటే ఏం ప్రేమించాడంటావేంటి? నా దేవుని నామం నిర్లక్ష్య పెడుతున్నానంటే ఏమి నిర్లక్ష్య పెట్టావంటారేంటి? దేవుని బలిపీఠం అపవిత్రపరుస్తున్నానంటే ఏం అపవిత్రపరిచామంటారేంటి? మీ మాటల చేత దేవుని ఆయాస పెడుతున్నానంటే ఏం ఆయాస పెట్టామంటారేంటి? నా తట్టు తిరగండి అంటే ఏ విషయంలో తిరగమంటావు అని అడుగుతారేంటి? మీ నా దొంగిలించానంటే ఏమి దొంగిలించామని అంటారేంటి? మీ గర్వపు మాటలతో బాధపడుతున్నానంటే ఏమి గర్వపు మాటలు మాట్లాడేమని అంటారేంటి? చాలదా ఈ అభ్యంతరాలు? మీరిక చెప్పడం మానరా? గుండెలు రాయిల్లాగా చేసుకుని సృష్టికర్త మీద తిరుగుబాటు చేసే ఈ మానవ నైజం ఆ రోజున యూదుల్లో ఉంది, ఈ రోజున మన దగ్గర ఉంది. అయినా దేవుని ప్రేమ ఇంకా చావలేదు, దేవుని దీర్ఘశాంతం సమాధి అవ్వలేదు. దేవుడు ప్రేమించి వెనకాల పడి ఎంపికలు మీ ముందు పెట్టాడు. మీరు జీవమే ఎంచుకుంటారో మరణమే ఎంచుకుంటారో? మీరు మేలే ఎంచుకుంటారో మీరు కీడే ఎంచుకుంటారో? మీరు ఆశీర్వాదం ఎంచుకుంటారో మీరు శాపం ఎంచుకుంటారో? మీ ఇష్టం. మీరు ఇరుకు మార్గానికి వస్తారో నాశనానికి పోయే మార్గానికి పోతారు, దారిలో వస్తారో విశాలమైన దారిలో పోతారు. కొద్ది మందితోనే ఉంటారో అనేకులతో కట్టగట్టి నాశనం అవుతారు. ఇక అది మీ ఇష్టం అని చెప్పిన దేవుడు మలాకి ద్వారా మన ముందు 3 పెట్టాడు. ఏ గుంపులోకి వస్తారు? ఏ గమ్యానికి వెళతారు? ఏ గతిని పొందుకుంటారు? ఈ రాత్రి ప్రభు ఇంకా నిన్ను ప్రేమిస్తున్నాడు అనే దానికి రుజువే నీ ముందు 2 గుంపులు పెట్టాడు. నీతి గలవారు దేవుని సేవించువారు ఒక గుంపు, దుర్మార్గులు దేవుని సేవించిన వారు ఒక గుంపు. నీతిమంతులు దేవుని సేవించే వారి గమ్యం ఆయన ప్రత్యక్షమవుతాడని ఎదురు చూస్తున్నారు. దుర్మార్గులు, వింటున్నారా ప్రియులు, దేవుని సేవించిన వారి గమ్యం కాలుచున్న కొలిమి. నీతిమంతులు దేవుని సేవించేవారు, నీతి సూర్యుని కొరకు ఎదురు చూచేవారు, వారి పొందే గతి సంపూర్ణమైన ఆరోగ్యం, సంపూర్ణమైన ఆనందం. వీళ్ళు పొందే గతి మొత్తమంతా కాలుతారు, పరిశుద్ధుల పాదాల కింద ధూళిగా మారుతారు. సుమారు 1.5 గంటల పైగా చెప్పాను. అక్క, చెల్లి, తమ్ముడన్నా, ఏ గుంపులోకి వస్తావు? ఏ గమ్యానికి వెళతావు? ఏ గతిని పొందాలనుకుంటున్నావు? దేవుడు ప్రేమతో నీతో మాట్లాడినా విమర్శనాత్మకమైన హృదయంతో ఇంకా తిరుగుబాటు మాటలే మాట్లాడి ఆయన సన్నిధిలోంచి వెళతావా? జరిగింది ఏదో జరిగిందయ్యా, పశ్చాత్తాపంతో విరిగి నలిగిన హృదయంతో ఇగో ఆయన సన్నిధికి చేరి వస్తాను అని నీ హృదయమే అర్పించి ఆయన నమ్మకంగా వెంబడించడానికి నువ్వు తీర్మానమే చేస్తావో ఇక అది నీ ఇష్టం.